దేవుని వాక్యంలోకి వెళ్దాము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచూ ఉన్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమై. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వెనుకలో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఎంతసేపు వాక్యం చెప్పాలి అనేది ఎంతసేపు చెప్పలేరు. మరి మేమైతే చాలా ఫ్రీ ఉన్నాం, రాత్రి ఎంతైనా చెప్పగలుగుతాం. చెప్పేటంత ఓపిక తీరిక మాకైతే ఉన్నది, కానీ వినేవారికి కూడా ఉండాలి. హల్లెలూయా. మరి నేను ఎక్కువసేపు చెప్పాను, మీరు దినమంతా కూడా పనులు చేసి ఉంటారు. తర్వాత రేపు కూడా మీకు ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. పండుగ దగ్గరకు వచ్చింది, ఇంకా చాలా సిద్ధపాటు ఉంటుంది. కాబట్టి నేను ఎక్కువసేపు కాకుండా క్లుప్తంగానే చెప్తా. ఒకటి నత్తివాడు గుడ్ మార్నింగ్ చెప్దామని స్టార్ట్ చేసినట్ట. గుడ్ మార్నింగ్ చెప్దామని స్టార్ట్ చేసి గు 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 అంటే కదా సాయంత్రం అయిందంట. సాయంత్రం గుడ్ మార్నింగ్ అనంట. అట్లా నేను అంతసేపు ఏం చెప్పడు, చాలా క్లుప్తంగా ఉంటుంది. అది ఎక్కడ పోయిన వాక్యము ఎక్కువసేపు మాట్లాడుతుంటుంది. స్వరాజ్ పాస్టర్ గారికి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన పరిశుద్ధ భాగమును మనం ఒకసారి జాగ్రత్తగా ఆలకిద్దాం. దేవుని వాక్యము శక్తి గలది. లోకంలో ఏదైనా నిర్వీర్యం అయిపోతుందేమో కానీ ఆయన మాటలు ఎంత మాత్రం కూడా నిరర్ధకము. కానీ ఆకాశము భూమి గతిస్తుందేమో కానీ ఆయన మాటలు ఎంత మాత్రము గతించమని దేవుడు చెప్పిండు. హల్లెలూయా. దేవుని మాటల పట్ల మనకు చాలా చాలా సీరియస్నెస్ ఉండాలి. ఇంకా ఏ విషయంలో మనకు సీరియస్నెస్ లేకపోయినా పెద్ద నష్టం కాదు. ఒక మంచి ఇల్లు కడదాం అనుకున్న పిల్లలకు ఎంత ప్రయత్నం చేసినా నీ వల్ల కాలేదు. చాలా కష్టపడ్డావు, చాలా ప్రయత్నాలు చేసినావు, సాధ్యం కాలేదు. అయినా పెద్ద బాధపడదు. ప్రయత్నం అయితే చేసినా కానీ కాలేదు. కానీ వాక్యమును మాత్రం అట్లా తీసుకోవద్దు. వాక్య విషయంకి వచ్చేసరికి మాత్రం పర్వాలేదు అనుకోవద్దు అనమాట. చాలా డేంజర్. ఎందుకంటే ఇర్మియా ప్రవచన గ్రంథంలో మన అందరికీ తెలుసు, 48వ అధ్యాయము 10వ వచనంలో ఏమంటాడు? యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అన్నాడు. అంటే ఆశీర్వదించే దేవుడే మనకు శాపాన్ని ఇస్తే ఎట్లుంటే చెప్పండి. దేవుడు అంటేనే ఆశీర్వదించేవాడు. కానీ ఆయన ఏమంటాడు? మీరు నా మాట వింటే మీరు దీవించబడతారు. మీ ఇంట కూర్చున్నప్పుడు లేచినప్పుడు దీవించబడతారు. బాగానే ఉంది. దీవెన వచనాలు అందరికి కావాలా. ఇంట్లో కూర్చున్నప్పుడు నేను దీవించబడాలా, లేచినప్పుడు దీవించబడాలా, నా గర్భఫలం దీవించబడాలా, నా భూఫలము దీవించబడాలా, నా పిల్లలు ఆశీర్వదించబడాలి అనేది చాలా అందరికీ ఇష్టమే. కానీ నా మాట వినకపోతే ఏమన్నాడు? మళ్ళా శాపనార్థాలు కూడా ఆ దేవుడే మళ్ళీ ఇంకో అధ్యాయం రాసిండు. నీకు ఆశీర్వాదాల మీద ఎంత సీరియస్నెస్ ఉందో, ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఎంత ప్రయత్నం చేస్తున్నావో, ఏ శాపం రాకుండా జీవించేటటువంటి బాధ్యత కూడా నీదే. అది నాకు సంబంధం లేదు. ఆ శాప వచనాల గురించి పట్టించుకోనద్దు. ముందుగా శాప వచనాలు ఏమని చెప్పినో చూడాలా. ఏ కార్యక్రమాలు చేయడం వల్ల మీరు శపించబడతారో ఆ కార్యక్రమాలు చేయకుండా నువ్వు జీవించాలి. హల్లెలూయా. కాబట్టి అందులో కూడా ఏంటంటే వాక్యం వింటున్నప్పుడు మనం మాలోకంలో ఉండొద్దు. సాతాను ఏం చేస్తారంటే ఇదే టైంలో ఆయనకి వచ్చి రాగానే ఏదో ఒకటి గుర్తుకొస్తుంది. అసలు ఇంటికి తలపెట్టి వచ్చిన ఆయనతో గుర్తుకొస్తుంది. ఇడికి రాగానే ఇడికి రానప్పుడు ఏముండదు, తలపెట్టి రాలేనేమో, ఎట్లా. కొంతమందికి గ్యాస్ బంద్ చేయకుండా వచ్చిందేమో అని అనుమానం ఉంటుంది. ఇడికి రాగానే గ్యాస్ బంద్ చేయి, ఎంతో గ్యాస్ సిలిండర్లు పెడుతున్నాయి, ఇళ్ళల్లో అన్నీ గుర్తుకొస్తాయి. ఇక రాగానే ఏంటండి, నీ మనస్సును ఎక్కడెక్కడో తీసుకుపోతాడు సాతాను. వాక్యం వింటున్న టైంలో ఇంతకుముందు అయ్యగారు చెప్పినట్లుగా వాక్యం వింటున్నప్పుడు కొంతమంది లేచి వెళ్తూ ఉంటారు. అప్పుడు మాకేం కాదు, కానీ దేవుడు బాధపడతాడు. యోబు గ్రంథంలో అట్లా దేవుడు మాట్లాడుతున్నప్పుడు అటు ఇటు తిరిగేవాడు ఎవడు చెప్పండి? సాతాను గురించి చెప్పబడ్డది. అది వాడు దేవుని వాక్యం వినంట. ఎక్కడి నుంచి వస్తుంది సాతాను అని దేవుడు అంటే ఏమంటున్నాడు? ప్రభువా, భూమి మీద ఇటు అటు తిరుగుతున్నాడంట వాడు. హల్లెలూయా. ఇటు అటు తిరిగేటటువంటి ప్రక్రియ ఎవరు చెప్పండి? సాతానుది. కానీ యెహోవా యందు నమ్మిక ఉంచి వాడు కదలక నిత్యం నిలిచి సియోను కొండవలే ఉంటాడు. హల్లెలూయా. అంటే కదలకుండా కూర్చోమని చెప్పేసి కొంతమంది మంచిగా కూర్చొని నిద్రపోవడం సాధన చేశారు. అది కూడా డేంజరే. ఏంటండి, అయ్యగారు కూర్చోమని కదా ఇక్కడనే సాధన చేసి దేవుని సందులో విశ్రాంతి పొందుదామని ప్రార్థనలో ఉన్నారు అనుకుంటారు అందరూ అని చెప్పేసి కళ్ళు మూసుకు మంచిగా నిద్రపోతారు. కొన్నిసార్లు గురువులు కొట్టే పరిస్థితి ఉంటుంది.
పక్కకున్న లోపిన దేవన్ లేవరు వాళ్ళు. ఇంత గాఢ నిద్ర అంటే పక్క టెంకలు తీసి ఇంకోళ్ళు తయారు చేయవచ్చు వాళ్ళని. ఆదాముకు పక్క టెంకలు తీసి దేవుడు అవమానం చేసినట్టుగా అంత నిద్రలో ఉంటారు. అట్లా మీరు అటువంటి సాధనాలు చేయొద్దు. కొంతమంది కళ్ళు తెరిచి కూడా నిద్రపోతారు. మీకు తెలుసా? మనం వాక్యం వింటారు అనుకోవాలి, అవి కళ్ళు తెరిచి ఎక్కడనో వెళ్ళిపోతుంది నిద్రలో. ఇక్కడ ఎవరు లేరు, హల్లెలూయా. ఈడెవరు లేరు, అక్కడెక్కడో ఉండరు వాళ్ళు, హల్లెలూయా. ఈడందరూ ఆసక్తి పరులే, వీరందరూ దేవుని వాక్యాన్ని ప్రేమించే వాళ్ళే. ఇక్కడ మీరందరూ కూడా దేవుని వాక్యం అంటే ఆసక్తి గలవారే. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనం చాలాసార్లు యేసు పుట్టినప్పుడు జరిగినటువంటి వింతల మీద ఎన్నో పాటలు ఉన్నాయి. యేసు పుట్టగానే వింతలేమి జరిగెరా, దూతలెగసి వచ్చెరా, గంతులేసి వచ్చెనయ్యా గాబ్రియేలురా. ఎన్నో పాటలు కదా. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున, చెంత చేరను రండి సార్వజనాంగమా. ఎంత క్రిస్మస్ మీద చాలా మంచి పాటలు ఉన్నాయి. యేసు పుట్టినప్పుడు మనకి ఏం లేదంటే ఇంకా యేసు పుట్టింది కాబట్టి మనకు చింత ఎందుకు లేదు? ఎందుకు లేదు చింత చెప్పండి? మరి చాలా మందికి చింతలు లేవా? మీకు ఇల్లు కడదామన్న చింత, బిడ్డ పెళ్లి చేద్దామన్న చింత, అప్పులు తెంపదామన్న చింత, ఏ చింత లేకుండా ఉన్నారు ఎవరైనా? ఏదో ఒక చింత. మరి పాట ఎందుకు పాడుకుంటారు? ఇంకా ఏంటండి, పాట పాడుకుంటున్నారు కానీ మళ్ళీ ఎన్నో రకాల చింతలు ఉన్నాయి. ఎందుకున్నాయి తెలుసా? మీరు ఒక విషయాన్ని మిస్ అయిపోయినారు. ఏంటండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మరి 7వ వచనంలో చెప్పిన మాట ఏమన్నాడు? మీ చింత యావత్తు నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నారా బాబు. మీ గురించి మీరు చింతించడం వల్ల మీ చింత మీరు ఎక్కువేం కాదు. మీరు చింతించుకోవడం వల్ల ఇప్పుడు అప్పులు అయినాయి అని చెప్పేసి చింతించడం అనుకో. స్వరాజ్ పాస్టర్ గారికి ఎవరికి ఏమైనా అప్పులు నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. నాకు అప్పులు లేదు దేవుని దయ వలన ఇప్పటిదాకా. ఏంటండి, అప్పు లేని కూడా అధిక సంపన్నుడు అని ప్రజలండి. మీకు ఎవరికైనా మొన్న ఎన్నో గజ్వల్ల పాలమ్మి పిల్లాడు ఒకడు, మంచి యవనస్తుడు. ఆడు 27 ఏళ్ళు, నాకన్నా చిన్నోడు. 27 ఏళ్ళు ఆడు. కానీ లావుగా ఉంటాడు, నాకన్నా హైట్ ఉంటాడు. ఇప్పుడు నాకు 40 ఏళ్ళు, నాలో సగం ఆడు. 27 ఏళ్ళు ఆడు. ఆడు పాలు అమ్ముతుండే మంచిది, రోజు పాలకు పోతుండే. ఒకరోజు వెళ్ళకల్లా పాల షాప్ బంద్ ఉన్నది. ఏమైందిరా అంటే ఎవరు చెప్తలేరు. 4-5 రోజుల తర్వాత తెలిసితాడు చచ్చిపోయినాడు. చిన్న వయసు, 27 ఏళ్ళు. ఎందుకంటే సూసైడ్ చేసుకున్నాడు అదే షాప్లో. ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? 2 లక్షలు అప్పు అయిందంట వానికి. 2 లక్షల అప్పు కొరకు వాడు పాపం యవనస్తురాలు తన భార్య, పెళ్ళయి పిల్లలు కూడా కాలేరు, ఇంకా చిన్న వయసు. ఆవేశంలో దేవుని బిడ్డలారా వాడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఎంతోమంది ఇప్పుడు అది చెప్పుకుంటూ పోతే రోజు మనం అందరూ చూస్తున్నాం సూసైడ్ చేసుకుంటున్నాం. అప్పుల బాధలో కొందరు. ఏంటండి, మొన్న నేను స్వరాజ్ పాస్టర్ గారు అది ఎవరు మనం వాక్యం చెప్పని పోయింది తడకల్ దగ్గర ఒక ఊర్లో వాక్యం చెప్పాను. భార్య గొడవ పడిపోయిందంట, రాలేదని చెప్పేసి వాడు ఇంట్లో ఊరు పోసుకున్నాడు. 2 పిల్లలు కదా, చిన్న వయసు పాపం. ఏంటంటే అంటే నీ ప్రాణాన్ని నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఆత్మహత్య చేసుకున్న వారు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు. ఇంకా వేరే ఆప్షన్ లేదు వానికి. ఇక్కడ భార్య బాధ పెడుతుందని, భర్త బాధ పెడుతుందని చచ్చిపోతాడు చూడు. వాడికి పోయిన తర్వాత ఇంకెక్కువ బాధ ఉంటుంది నరకంలో. అగ్ని ఆరదు. ఆడికి పోయిన తర్వాత బాబు నా భార్య పెట్టే బాధలు నాకు బాగుండే అనుకుంటాడు, నా భర్త పెట్టి టార్చర్ నాకు బాగుండే అనుకుంటుంది ఆమె సూసైడ్ చేసుకున్న తర్వాత. చాలామంది దేవుని బిడ్డలారా, నా భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు గజ్వల్ల మా రూమ్ పక్క కాను ఉండే. భర్తకు బెదిరిద్దాం అనుకున్నది ఆమె. యాక్చువల్గా భర్త వాడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, ఇంట్లోకి ఏం తెస్తలేడు, అంత డబ్బులు సంపాదించినంత దానికే పెడుతున్నా అని చెప్పేసి వానికి బెదిరిద్దాం అనుకుని ఏం చేసింది, దెబ్బ కిచెన్లోకి పోయి గ్యాస్ ఉన్న డబ్బా తీసుకొని మీద పోసుకున్నాం. బెదిరిద్దాం అనుకున్నది, భయపెడదాం, ఇట్లా వేస్తే చచ్చిపోతామని చెప్పేసి బుగులు పెడతాం. నిజానికి ఆమె చచ్చిపోవాలని ప్లాన్ చేయలేదు. మా రూమ్ పక్కకే, మేము కిరాయికున్న రూమ్ పక్కకు పోయి దెబ్బ పోయి కిరోసిన్ డబ్బా తీసుకొని మీద పోసుకున్నది. అప్పటికే ఆడ స్టవ్ మీద అన్నం బోగాని పెట్టింది, అన్నం అవుతున్నది. ఈమె ఈ పక్కకు పోసుకున్నది. ఒక చుక్క పోయి దాని మీద పడి బగ్గును అంటుకున్నది. పోసుకుంటున్నాం, బగ్గును అంటుకోనగానే మొత్తం భయంకరం కేకలు పెడుతున్నది. మొత్తం వాళ్ళంతా కాలిపోయింది, చీర అంతా కాలిపోయి చర్మం కట్టుకున్నది, బ్లౌజ్ కాలిపోయి చర్మం కట్టు, ఎన్నికలు కాలిపోయి
ఆ అంబులెన్స్లోకి తీసుకొచ్చేటప్పుడు బయట వెళ్ళడం చూసి ఎందుకని ఇట్లా చేసిన అంటే నా భర్త అరే ఫోన్ వాడికమ్మా వాడు నువ్వు తలకి పెట్టుకుంటే వాడికి మారు మనసు వస్తుందా? నువ్వు తలకి పెట్టుకుంటే వాడు ఉంచుకున్నాను వదిలిపెడతాడా? వానికి మార్పు రాదు. దేవా నీకు అప్పగిస్తున్నాను చెప్పాలి. ఆమెన్. దేవుడు అవసరం అనుకుంటే వానికి శిక్షిస్తాడు, వానికి గద్దిస్తాడు, లేకపోతే దానికి ఏదైనా రోగం చచ్చిపోయినట్లే చేస్తాడు. నువ్వు చచ్చిపోవడం ఎందుకు? అంటే ఎన్నో రకాల కారణాలను బట్టి లోకములో దేవుని బిడ్డలారా 2 లక్షలు అప్పటివాడు చచ్చిపోతాను వెళ్ళాడి చచ్చిపోయాడు చిన్న బిడ్డ. మరి అమ్మాయి ఈరోజు విధవరాలు అయింది. దానికి ఆధారము మరి మా అయ్యగారికి అయితే కోట్ల అప్పు ఉన్నది. మా అయ్యగారికి ఎటు నుంచి ఫారెన్ ఫండ్ లేదు. మా గురువు గారు ఆయనకు అప్పు ఉంది, కోట్ల అప్పు, 3 కోట్ల అప్పు ఉంది మా గురువు గారికి. ఎందుకు చేసిండే అంటే బుక్కుల కొరకు, మీటింగ్ల కొరకు, సేవ కొరకు అనేకులకు మందిరాలు కట్టించి అనేకుల పెళ్లి చేసి 450 పెళ్లిళ్ళు చేసి సొంత ఖర్చు మీద ఆయన. నా పెళ్లి కూడా మా గురువు గారే చేసి, నా పెళ్ళికి నాకెవరు దిక్కులేరు కదా, ఆయననే చేసిండు. అనాథని నేను. నా పెళ్ళికి 4 లక్షలు ఖర్చు అయింది. అట్లా 400 మంది పెళ్ళిళ్ళు చేసిండు ఆయన. ఏంటండి మరి ఆయన ఎప్పుడు బాధపడాడు? నాకు 4 కోట్ల అప్పాయిగా చచ్చిపోదాం అనుకోడు. స్వరస్ పాస్టర్ గారికి 50 లక్షలు ఉన్నాడు. మీకు తెలుసు, మోనకు తెలుసు. ఆయన ఎంత సంతోషంగా ఉన్నాడు. మళ్ళీ మిమ్మల్నే ఓదారు అసలు వేస్తున్నాము. ఆయన ఎప్పుడు భయపడాడు. దేవుడు టైం వచ్చినప్పుడు అంతే ఎగిరిపోతుంది, అంతే ఒక క్షణం చాలు దేవునికి ఆత్మంతా తీసివేయాలనుకుంటారు. దేవుని బిడ్డలారా మరి యేసు పుట్టినందుకు మనం చింత లేదనుకుంటున్నాం కదా. చింత లేదు ఇక యేసు అంటే మన చింతలన్నీ తీసివేసుకొచ్చున్నా. ఏ చింత తీసివేసి చేస్తున్నాం చెప్పండి? యేసు ప్రభు తొలగించినటువంటి మొట్టమొదటి చింత ఏమిటంటే నువ్వు చనిపోయిన తర్వాత ఎటు వెళ్తావనే చింత మనకు లేదు. హల్లెలూయా. నమ్మి బాప్తిసం పొందినటువంటి మనకు చచ్చిపోయిన తర్వాత ఎటు పోతుంది మా ఆత్మ? ఏ మర్ర చెట్టు కిందకో, ఏ యాప చెట్టు కిందకో పోయి మన ఆత్మ వ్రేలాడదు. ఏ శ్మశాన వాటికలోనో మన ఆత్మ తిరగదు. ఏంటండి ఎవడు ఎట్లా చచ్చిపోయినా నాకు విచిత్రం అనిపిస్తుంది. మెమోరియల్ సర్వీస్ పోతే మీ పవిత్ర ఆత్మకు శాంతి చేయి. నీకు పవిత్రాత్మ ఎట్లయినా అసలు నువ్వు నామే బాప్తిసం పొందడం ఏం పోతాడు? పవిత్రాత్మ. అపవిత్రాత్మను రాయాలడా వాడు పరలోక రాజ్యం పోడు. అదంతా రాసుకోనికే బాగుంటుంది. దేవుని బిడ్డలారా లోకంలో యేసు ప్రభువుని నమ్మకుండా అనేకులు చచ్చిపోతున్నారండి రోజుకు. వారు ఖచ్చితంగా నరకానికి వెళ్ళే మనం దాన్ని బట్టి సంతోషపడదు, దుఃఖపడాలి, బాధపడాలి. అయ్యో ప్రభువా నాచుకుంటున్న వాళ్ళు ఎందరో, మా గ్రామవాసులు ఎందరో, మా బంధువులు ఎందరో, మాకు దగ్గర వాళ్ళు ఎందరో నేను నమ్మకుండా చచ్చిపోతున్నారు కదా రోజుకు. నాకు బాధ్యత ఈ తండ్రి వారికి సువార్త చెప్పుటకు. నాకైతే ఏ చింత లేని వాడిగా నువ్వు చేసినావు. నాకు మరణ భయము లేదు, నాకు నరక భయము లేదు. కానీ నమ్మకుండా ఉన్న వారి గురించి నీకు బాధ్యత లేదా? నువ్వు నమ్మిన దేవుడు నిజం అనుకున్నప్పుడు, వాస్తవం అనుకున్నప్పుడు, నువ్వు నమ్మిన దేవుడే నరకాన్ని తప్పించడానికి శక్తిమంతులు అనుకున్నప్పుడు, నువ్వు నమ్మిన దేవుడే పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి శక్తిమంతులు అనుకున్నప్పుడు, ఆ విలువైనటువంటి వాస్తవాన్ని ఇంకొకటి నువ్వు చెప్పకపోవడం వల్ల నువ్వు కూడా తప్పు చేసిన వాడు అవుతున్నావు. ఏంటండి ఏదైనా ఒక షాప్లో మరి ఒక ఆఫర్ పెట్టిండ్రంటే ఎంతమంది చెప్తాం మనం? ఏంటంటే సంగారెడ్డిలో ఇప్పుడు ఇక్కడ చింతపండు ఎట్ల కిలో? చింతపండు ఇక్కడ 100 రూపాయల కిలో, 120 ఉంది. కానీ సంగారెడ్డిలో 50 రూపాయల కిలో ఇచ్చారని చెప్పిన ఒక స్వరస్ పాస్టర్ గారు మోనానికి ఫోన్ చేసి, అప్పుడు మోనాన్ని ఎంతమంది చెప్తాడు? అందరికీ. వాళ్ళు ఈ నుంచి 100 రూపాయలు కిరాయి పెట్టుకుని పోయి 50 రూపాయల చింతపండు తెచ్చుకుంటారు. అంటే ఒక దగ్గర ఆఫర్ ఉన్నది అనుకున్నప్పుడు ఏం చేస్తాం మనము? అందరికి చెప్తాం. పలానా షాప్లో చాలా పెద్ద ఆఫర్స్ ఉన్నాయంట, ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ అంట, లేకపోతే ఇది కొంటే బంగారం ఇస్తారంట, అది ఇస్తారు. మరి యేసుప్రభు గురించి ఎంతమంది చెప్తున్నాం? ఏంటండి యేసుప్రభుల వాడైతే లోకంలో ఎవరు పెట్టినంత పెద్ద ఆఫర్ అయినా ఇదిగో ఉచితముగా. ఇక్కడ ఎంత విలువైనటువంటి రక్షణ, ఈ గొప్ప రక్షణ మీకు ఉచితంగా ఇస్తున్నాను, క్రయధనము లేకయు. ఏంటండి యెషయా ప్రవచన గ్రంథము ఏంటంటే రూకలు లేని వారులారా 55వ అధ్యాయం చదవండి ఒకసారి. ఎంత చక్కని మాటనో. యేసు ప్రభుల వారి యొక్క సువర్తమానము దేవుని బిడ్డల రోజు మనకు ఉచితముగా ఆయన ఇచ్చున్నాడు. మనము కూడా ఉచితంగా అది పంచవలసిన వారమై ఉన్నాము లోకానికి. దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి రండి రూకలు లేకపోయినను ఏమి ఇయ్యకయే. ఏంటండి ఏమి ఇయ్యకండ్రా బాబు. యేసుప్రభు ఇప్పుడు యేసుప్రభులో ఎక్కడ కూడా ఆయన కోళ్ళు అడగలే, కొబ్బరికాయలు అడగలే. ఏంటండి ఏమైనా అడిగిండా? హృదయం నాకు ఇయ్యండి అంతే. హల్లెలూయా. మీ ఇంట్లోనే మీరు యేసుప్రభు దర్శనం పొందుకోవచ్చు. అంత కష్టం కాదు రక్షణ.
నువ్వు ఈ నుంచి తులజాపూర్ దాకా నడుచుకుంటూ పోవాలి, ఈ నుంచేవో నువ్వు ఆడదాకా నడుచుకుంటూ పోవాలని చెప్పలేదు యేసుప్రభుల వారు. ఏది కష్టం కాదు, కేవలము నోటితో ఒప్పుకున్న ఎడలా. హల్లెలూయా. నువ్వు స్వార్థ ప్రకటించినప్పుడు వాడు నోటితో ఒప్పుకుంటాడు చూడు, ఆ రాత్రి వాడి గుండెకి చచ్చిపోయినా వాడు పరలోక రాజ్యంలో ఉంటాడు. అందుకే మేము రాత్రి పగళ్ళు మొన్న అయితే 1400 కిలోమీటర్లు తిరిగాం. నేనేశ్వరరాజు గారు 1400 కిలోమీటర్ రోజు ఒక దగ్గర వాక్యం చెప్పుకుంటూ అవకాశం దగ్గర వెళ్తూనే ఉంటాం. ఆ రాత్రి ఒక్కడు మనసులో అనుకొని, ప్రభువా నా పాపాలు క్షమించట్టే, నా విలువ స్వరాజ్ పాస్టర్ పరలోకంలో కొన్ని కోట్లు వెళ్ళకట్టలేనంత విలువైనటువంటి సంపద దేవుడు మాకు ఒక్క రక్షించబడి తీస్తాడు. ఎందుకంటే ఆ ఆత్మ యొక్క విలువ అంత గొప్పది. నరకానికి వెళ్లకుండా మీరు ఒక ఆత్మను పరలోక రాజ్యం నడిపించినారంటాడు దేవుడు. దేవుని బిడ్డలారా, చాలా మందికి తెలియదు. ఏదో పుణ్యక్షేత్రాల్లో పోయి పుణ్యనదుల్లో మునిగితే పాపాలు పోతాయి, అది కల్లా, అది అబద్ధము. ఏంటండి, వాళ్ళే చెప్పుకున్నారు. ఆంధ్ర జ్యోతి పేపర్కి వచ్చింది ఒకసారి, పుణ్యక్షేత్రాల్లో పుణ్యనదులు స్నానాలు చేయడానికి బయలుదేరిందంట ఒక ఆమె. వెళ్తూ ఉంటే గురువుగారి దగ్గరికి వెళ్ళిందంట. గురువు గారు, పుణ్యనదులో పుణ్యస్నానాలు చేయడానికి వెళ్తున్నా, దయచేసి నన్ను ఆశీర్వదించండి. అమ్మా సరే వెళ్ళు, సంతోషంగా నువ్వు క్షేమంగా తిరిగిరా, కానీ ఇగో నీతో పాటు ఈ మూటను కూడా తీసుకెళ్ళు, నేను ఇస్తున్న ఒక మూట, ఈ మూటను కూడా నీతో పాటు తీసుకెళ్ళు. నువ్వు ఏ గుండాలో మునుగుతావో, ఏ పుణ్యస్థలంలో మునుగుతావో, అన్ని నదుల్లో ఈ మూటను కూడా ముంచు, కానీ ఆ మూటలో ఏముందో తెరిచి చూడొద్దు నువ్వు అని చెప్పిండంట. భూమి మీద ఉన్నటువంటి పుణ్యనదులు అన్ని తిరిగింది ఆమె. తిరిగి అన్ని నదుల్లో ఒక్కో నదిలో ఒక్కో పాపం వదులుకున్నది అనమాట. అన్ని నదుల్లో తిరిగి గురువుగారి దగ్గరికి వచ్చిందంట. గురువుగారి దగ్గరికి వచ్చినప్పుడు క్షేమంగా జరిగిందామని ప్రయాణం చాలా క్షేమంగా జరిగింది గురువు గారు మీ ఆశీర్వాదం వల్ల. సరే సంతోషం, ఆ మూట నిప్పి ఇప్పుడు నా ముంగట అంటే గురువు గారి ముందు మూట నిప్పింది. ఇప్పుడు తనలు ఏం లేవు, కాకరకాయలు ఉన్నాయి. తిని చూడమ్మా, తిని చూసి ఎట్లున్నాయమ్మా, చేదున్నాయి. మరి కాకరకాయకున్న చేదే పోలేదు కదా, నీ చేదు ఎట్లా పోయింది అనుకుంటున్నాడు అంటే, కాకరకాయ చేదే తొలగించలేకపోయినాయి ఈ యొక్క పుణ్యనదులు. మరి మనిషిలో ఉన్న చేదు అంతకన్నా ఘోరమైంది. ఏంటంటే ఎక్కడుంది అది? కుండ అతకవచ్చు, కుండనెత్తగవచ్చు, లెక్క పెట్టవచ్చు, చుక్కలెన్నో కోరి పాప చిత్తవృత్తిని పరికించలేమురా కావ్యరచి విచార కవి కుమార అన్నాడు. ఎక్కడుందిరా బాబుని ఒక ఎక్కడ పాపం ఎవడు చూపించలేడు. అది ఏంటండి, నీలో ఉన్నటువంటి ఆ చేదును, ఆ పాపాన్ని తొలగించే శక్తి ఎవరికి ఉంది? ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ పుణ్య నదుల్లో దేనికి కూడా లేదు. ఏంటండి, ఆ పాపానికి మందు యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. పాపరోగానికి మందు మీరు పరుగెత్తి తినకుంటే దొరకదిక ముందు, పాపరోగానికి మందు. అద్దంకి దావీదు గారు, రంజితోబర్ గారి వాళ్ళ తాత, ఆయన ముత్తాత అద్దంకి దావీదు గారు, ఆయన రాసినటువంటి మంచి పాట. దేవుని బిడ్డలారా, ఆయన రోడ్డు మీద ఇట్లా పాటలు పాడుకుంటూ సువార్త చేసేవాడు. చింత లేదు ఇక యేసు పుట్టినట్టు అర్థమైందంటే, ఇప్పుడు నాకు నా పిల్లల గురించి చింత ఉన్నది. వారిని చదివించాలి, పెద్దవారిని చేయాలి, వారి కొరకు కొంత ఒక ఇల్లు ఏదో ఒకటి గుడిసెలో కట్టాలి. నా భార్య గురించి చింత, నా పిల్లల గురించి చింత, నా తల్లిదండ్రుల గురించి చింత, నాకు ఇంకెన్నో రకాల చింతలు ఉన్నాయి. 100 చింతలు ఉండొచ్చు, కానీ నాకు ఇప్పుడు నరకానికి పోతానంటే చింత లేదు. చచ్చిపోతే నా ఆత్మ ఏదో బొందల గడ్డలు తిరుగుతుందనే భయం నాకు లేదు. ఏంటండి, నా ఆత్మ దేవదూతల చేతుల్లో పరలోకానికి వెళ్ళిపోతుంది, పరదేశికి వెళ్ళిపోతుంది. యేసు ప్రభు పుట్టడం ద్వారా ఈరోజు చింత లేదిక యేసు పుట్టాడు వింతగాను బెత్లెహేమందు అంటే అర్థం ఏంటంటే, ఆయన నామమందు విశ్వాసం ఉంచినటువంటి మనకు ఏంటండి, ఆయన నామంలో బాప్తిసం పొందినటువంటి మనకు నరక భయము లేదు, మరణ భయము మంటగలిసే మహిమ నాదుని సిలువలోన. ఎంత చక్కని పాట అంటే, మరణ భయం ఏమైపోయిందంట, మంట కలిసిపోయింది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 11వ అంటాడు, ఇదిగో వారు తమ ప్రయాసములు మాని ప్రభుతో కూడా ఎట్లున్నారంట, విశ్రాంతి, వాళ్ళు నిద్ర చూస్తున్నారు. దే ఆర్ నాట్ డై. యేసుబ్రహ్మ విశ్వాసం వచ్చిన మనము చచ్చిపోతలేం. పునరుత్థానం జీవం నేనన్న ప్రభు దగ్గర మరణం ఎక్కడంది? ఈ లోకంలో నువ్వు కొంచెం నిద్రపోయావు, నిద్రగా మార్చేసిండు యేసుప్రభుల వారు. చాలామందికి మరణం అనేటటువంటి తల్లడిలో చేస్తుంది. చచ్చిపోయే టైంలో చాలామంది అల్లాడిపోయేవారు ఉన్నారు, కానీ నీకు అటువంటి పరిస్థితి రానేడు దేవుడు. నువ్వేదో పండుకున్నట్టుగా జడమైన స్థితిలోకి వెళ్ళిపోతావు. కొద్దిసేపు నిద్రపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. నిద్రపోయినట్లా
ఉంటుంది పరిస్థితి. మనకు నీతిమంతుని మరణం ఇస్తాడు దేవుడు. యేసు రక్తం మీద విశ్వాసం ఉంచినటువంటి మనకు మరణం అనేది పెద్ద తల్లకిందులు ఏదో మనల్ని గాబరు పెట్టేది కాదు. అది ఏంటండి, మాకు ఆ వ్యక్తి ఉంటాడు మహాభారతంలో. ఆయన ఒక విచిత్రమైన మాట చెప్తారు. ఏంటంటే యక్షుడు ఒక కొలనూలు దగ్గర కూర్చుంటాడు. ఆ కొలనూలు ఆయనది, యక్షుడిది. ధర్మరాజు, నకుల సహదేవుడు, తర్వాత ఇంకిద్దరు ఎవరాళ్ళు, ధర్మరాజు అన్నముల పేరు తెలుసా, భీముడు, కూడా అంటారు ఎవరమ్మా, ఎవరో మంచిది మహాభారతం. హల్లెలూయా. భీముడు, అర్జునుడు, నకుల సహదేవుడు వీళ్ళు పోయినప్పుడు అక్కడ యక్షుడు ఉంటాడు అనమాట నది దగ్గర. వీళ్ళు దాహం వేసి నీళ్ళు తాగమని పోతే మొదట భీముడు వెళ్తాడు. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పంటాడు యక్షుడు. నేను చెప్పను పో, నీ పెద్ద మీద నేను పెద్ద ఫైల్ మాన్ అని చెప్పేసి చెప్పాడు. డైరెక్ట్ తాగడానికి దిగితే చచ్చిపోతాడు దిగి. తర్వాత అర్జునుడు వెళ్తాడు. అర్జునుడు కూడా అట్లా, నేను చెప్పను నీ ప్రశ్న, నీ పెద్దనం ఏందని ఈయన దిగిన చచ్చిపోతారు. అట్లా నలుగురు చచ్చిపోతారు. నకుల సహదేవులు కూడా వెళ్ళి చనిపోతారు. లాస్ట్ ధర్మరాజు వెళ్తాడట. వెళ్ళిన తర్వాత ఇదిగో నీ తమ్ముడు నా మాట వినకపోవడం వల్ల ఈ నదిలో పడి చనిపోయారు. నువ్వైనా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు అంటే, సరే అడుగు నీ ప్రశ్నలు ఏంది అంటే చాలా ప్రశ్నలు వేస్తాడు. మరి ప్రాణముండి చలనము లేనిది ఏమిటి అంటాడు. ప్రాణం ఉంటుంది కానీ కదలదు ఏమిటి అంటే, ధర్మరాజు గారు కూడా చాలా మేధావి ఆ స్టోరీలో. ఆయన చెప్తాడు, ప్రాణముండి చలనం లేనిది అంటే కోడిగుడ్డు అని చెప్తాడు. కోడిగుడ్డులో ప్రాణం ఉంది కానీ కదలదు. మరి కళ్ళు తెరుచుకుని నిద్రపోయే జంతువు ఏదంటే చేప అంటాడు. ఇట్లా కొన్ని ప్రశ్నలు వేసి, భూమి మీద సంతోషంగా ఉండేవాడు ఎవడు అంటాడు అంటే అప్పు లేనివాడు అంటాడు ధర్మరాజు. అప్పు లేనివాడు సంతోషంగా ఉంటాడు. ఇట్లా అన్నీ అడిగిన తర్వాత ఏది ఆశ్చర్యం అని అన్నాడు. లాస్ట్ క్వశ్చన్, ఆశ్చర్యం ఏమిటి అంటే అప్పుడు ధర్మరాజు ఏమంటాడంటే, ప్రతి మనిషి జాతస్య ద్రుహో మృత్య, పుట్టిన ప్రతి మానవుడు చచ్చిపోక తప్పదు, ఖచ్చితంగా చచ్చిపోతారు అందరు. ఎవరికి భూమి మీద శాశ్వతం కాదు. కానీ బ్రతికిన ప్రతి వాడు ఏమనుకుంటాడు అంటే నేను మాత్రం చావును అనుకుంటాడు. ఇది ఆశ్చర్యం అంట. ఏంటండి, బ్రతికిన వాడు ఏమనుకుంటాడంట, నేను మాత్రం చచ్చిపోను భయ్, ఎప్పటికి ఇట్లనే ఉంటా అనుకుంటాడు. ఎవరికి మరణం అంటే ఇష్టము లేదు. అందరు చచ్చిపోతారని తెలిసిన ఎందుకు మరణముకు అందరు భయపడ్డారు. కానీ యేసు ప్రభు మరణమును జయించిన తర్వాత, చనిపోయి పాతి పెట్టబడి తిరిగి మూడో దినం లేచిన తర్వాత, ఇప్పుడు క్రైస్తవులుగా యేసునందు విశ్వాసం వచ్చిన మనకు మరణం భయం కాదు. అప్పుడు ప్రతి ఒక్కరు గజ వణికారు కరోనా టైంలో. ఎందుకు, మరణం అంటే అంత భయపెడుతుంది మనిషికే కాదు, ఏ జంతువుకి ఇష్టం లేదు. మీరు నెత్తిలో పేర్లను చూసేటప్పుడు కుక్కడానికి ప్రయత్నం చేయండి, దొరుకుతుంది. అది కుక్కుదామన్న కొద్ది ఎక్కువనే వెళ్తుంది. ఒక పట్టణం దొరక ఈ పేర్లు, అది అనుభవం పేర్లు చూసేటోళ్ళకి తెలుస్తుంది. ఏంటండి, మీరు ఒక ఈగను చంపడానికి ప్రయత్నం చేయండి, సరే చంపునానంటారా? ఈగకు కూడా ఇష్టం లేదు, ఒక దోమకి ఇష్టం లేదు, ఒక పిల్లికి ఇష్టం లేదు, బల్లికి ఇష్టం లేదు, దేనికి ఇష్టం లేదు మరణం. ఎందుకు మరణం ఇష్టం లేదు అంటే, మరణం అనేటటువంటిది దేవుని యొక్క చిత్తంలో లేనిది. మరణం అనేది దేవుడు పెట్టనిది. ఆదాము వల్ల దేవుడు చచ్చిపోని చేయలే. ఏంటండి, చచ్చిపోని చేసిండా? యుగ యుగాలు బ్రతకడానికి చేసిండు వారిని. కానీ ఒక మాట అన్నాడు, మీరు పండు తిను దినమున నిశ్చయముగా చచ్చేదారు. అంటే తినకపోతే మీరు చావరు ఇప్పటికీ కూడా మనకు మరణం ఉండేది కాదు. ఆదాము చేసినటువంటి ఆ పొరపాటు కార్యక్రమాన్ని బట్టి మానవ జాతిని మరణము వెంటాడుతూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ మరణమును కాస్త యేసు ప్రభుల వరచు అంటాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ. యేసు ప్రభుల వారు ఆయన మరణమును జయించున్నాడు. ఈరోజు ఆయన విశ్వాసం వచ్చిన మనం కూడా మరణమును జయిస్తూ ఉన్నాం. హల్లెలూయా. అందుకు మనకు చింత లేదు. ఏంటంటే, మరణం అంటే మనకు చింత కలిగించేటటువంటి కార్యక్రమము కాదు. యేసు ప్రభు పుట్టినటువంటి ఇట్లా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. యేసు ఎందుకు పుట్టాడు చెప్పండి అంటే, మన చింతను, మనలో ఉన్నటువంటి మరణ భయాన్ని, పాప భయాన్ని, పాప భీతిని తొలగించడానికి యేసు ప్రభు పుట్టినాడు. దానిలో ఉన్నటువంటి ప్రత్యేకత. లోకంలో ఎవరికి అధికారం లేదు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో అంటాడు, ఏంటంటే, నేను వచ్చింది మీ కొరకు ప్రాణమునివ్వడానికి వచ్చాను, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా రక్తమును చిందించుటకు వచ్చినాను అన్నాడు ఆయన. యేసు ప్రభుల వారు తప్ప ఎవరు భూమి మీద మాటలే. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రావడం ద్వారా మనకు పాప క్షమాపణ దొరికింది. యేసు ప్రభు ద్వారా మనకు పరిశుద్ధత దొరికింది. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, భూమి మీద నాకు పాపములు క్షమించుటకు
అధికారం ఉన్నది. హల్లెలూయా. నువ్వు క్షమించబడ్డావు. ఏంటండి, లోకంలో ఎందుకైనా వారిని ఆయన చూడలేదంట, గొప్ప వంశం వారిని ఆయన చూడలేదంట, బలవంతులను ఆయన చూడలేడంట, జ్ఞానవంతులైన చూడలేడంట. లోకముల నుంచి బలవంతులను సిగ్గుపరచకు దేవుడు బలహీనుడు ఎన్నిక చేసుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచకు దేవుడు లోకముల నుంచి మూఢులను ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు మనం గొప్ప వంశం వాళ్ళం కాదు. ఇప్పుడు నేను బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వ్యక్తిని కాను. అసలు కుల వ్యవస్థ అనేది లేదు దేవుని యొక్క ప్రణాళికలో. ఇది సైతాను యొక్క వ్యూహం. ఇది మన ధర్మశాస్త్రం తీసుకొచ్చి పెట్టేటువంటి ఒక చీకటి ఒప్పందం సాతానుతో. నువ్వు తక్కువ నేను ఎక్కువ అనేటటువంటి వ్యవస్థ ఏది కూడా లేదు. అసలు నువ్వు ఏ కులం అని కూడా నమ్మదు తెలిసినోడు అయితే. దేవుని బిడ్డలారా, వెలివేతలకు భయపడేటటువంటి మనుషులము కావు. కుల వ్యవస్థ అనేటటువంటిది నమ్ముతున్నామంటే అది సాతాను ద్వారా చీకటి ఒప్పందం, సాతాను చేసినటువంటి ఒప్పందం లోకంతో. ఇక అంటున్నాడు యేసు ప్రభుల వారు, ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి అనేక కార్యక్రమాలలో కారణాలు ఒకటి ఏంటంటే సాతాను యొక్క క్రియలు లయపరచుటకే నేను ఈ లోకానికి వచ్చి తిని. ఏంటండి, మన మూలవాక్యంలో ఏం చదువుకున్నాం? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఏం చదువుకున్నాం? అపవాది ఆది నుండి అబద్ధికుడు అపవాది క్రియలు లయపరచుటకే మనుష్య కుమారుడు వచ్చాడు. యేసు ప్రభుల వారిని పాపాలు క్షమించడం కొరకు మాత్రమే కాదు, నేను పరలోకము చేర్చడం కొరకే మాత్రమే కాదు, ఆయన ఇంకొక ప్రత్యేకమైన కార్యక్రమం చేయడానికి వచ్చాడు భూమి మీదకి. ఏమిటయ్యా ప్రత్యేకమైన కార్యక్రమం అంటే అపవాది క్రియలు లయపరచాలి. ఏమై అపవాది క్రియలు? ఏంటండి, అపవాది యొక్క గూఢమైన కార్యక్రమాలు ఉన్నాయంటాడు ప్రకటన గ్రంథము. దయచేసి 2వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే 24వ వచనంలో, అయితే తుయతైరలో ఉన్నటువంటి కడమవారైన మీతో అనగా ఈ బోధను అనుసరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులు లయపరచుకుని వచ్చిన. ఇవి గూఢమైన సంగతులు. ఒకప్పుడు ఏమనుకున్నాం, ఇవన్నీ ఎవరి కులాలు వారికి పోయి, ఎవరి మతాలు వారికి పోయి, వృత్తిని బట్టి కులం వచ్చింది భయ్. చాకలి వాడు బట్టలు ఉత్తున్నాడు కాబట్టి ఆ వృత్తిని బట్టి వాడికి చాకలి వాడని పేరు వచ్చింది. గొల్లవాడు గొర్రెలు మేపుతున్నాడు కాబట్టి ఆ వృత్తిని బట్టి మన గొల్లవాడని పేరు వచ్చింది. మాదిగా వాడు చెప్పులు కుడుతున్నాడు కాబట్టి వీనికి ఈ వృత్తిని బట్టి కులం వచ్చింది. డబ్బు వాయిస్తున్నాడు కాబట్టి ఈ వృత్తిని బట్టి కులం వచ్చింది అని మనం మంచిగా చెవులకు ఏం చేసారు అనమాట, నేర్పించారు. ఇది సాతాను క్రియ. అరే, వృత్తిని బట్టి కులాలు రావు పెద్ద మనిషి, కులాలు అనేది లేవు, దేవుని యొక్క ప్రణాళికలు లేవు అవి. ఇది సాతాను యొక్క గూఢమైన కార్యక్రమం. మనుషుల్ని విడదీయడానికి సాతాను పెట్టినటువంటి ఒక చీకటి ఒప్పందం. నీవు వేరు నేను వేరు అనుకుంటే వీళ్ళు తన్నుకు చేస్తారు భూమి మీద. కొందరు గొప్ప కులం వారంటే నీచమైన కులాల వారు నమ్ముకూడ దేవుడు వారు నమ్ముకోడు. ఇప్పటికీ మనమంటే సరే క్రైస్తవులు ఒక్క దేవుడు నమ్ముకుంటున్నాం. విడదీయడం చూసి నువ్వు విభజించి పాలించేటటువంటి చీకటి మనిషి సాతాను. యేసుప్రభు అంటున్నాడు ఇప్పుడు ఈరోజు, అరే బాబు, నేను సాతాను క్రియల లయపరచడానికి లోకానికి వచ్చి తిని. ఏంటండి, అపోస్తుల కార్యము దయచేసి 26వ అధ్యాయంలో ఒక మాటను మీరు గమనించండి. అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 18వ వచనం చాలా పొడుగుగా ఉంటుంది. కానీ కింద ఒక మాట అంటాడు, సాతాను అధికారము నుండి. పైన ఏమన్నాడు చెప్పండి? ఏంటండి పైన చదువుతున్నా, వారు చీకటిలో నుండి, దొరికిందా? వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపు. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నేను అపవాది ఒక క్రియలు లయపరచడానికి వచ్చిందని అంటున్నాడు. వాని క్రియ ఏంటంటే అధికారం ఉన్నది. వానికి భూమి మీద సాతానికి ఏముంది? అధికారం ఉంది. అధికారం ఉంది కాబట్టి వాడు ఏమైనా చట్టాలు చేసి పెడతాడు భూమి మీద. ప్రతి చట్టాన్ని దేవుని బిడ్డగా మనం లయపరచాలా. ఏంటండి, కొన్ని దేశాల్లో వ్యభిచారం అనేటటువంటిది చట్టం. కొన్ని దేశాల్లో, ఇప్పుడు అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాల్లో మొన్న ట్రంప్ వచ్చి దాన్ని డిమాలిష్ చేసిండు. కానీ అంతకుముందు ట్రంప్ రాకన ముందు ఒబామా ఉన్నటువంటి టైంలోనే పురుషులు పెళ్లి చేసుకోవాల్సినటువంటి చట్టం పార్లమెంట్లో చేశారు. మొగలు పెళ్లి చేసుకోవచ్చు, ఏం కాదు. ఆడోళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, ఏం కాదు. అరే నువ్వు మొగడు పెళ్లి చేసుకుని ఎట్లా పిల్లలు కంటావు? ఆడోళ్ళు పెళ్లి చేసుకుని ఎట్లా పిల్లలు కంటారు? ఇది మన బుద్ధి ఉన్నటువంటి కార్యక్రమమేనా? దానికి చట్టం చేశారు. మళ్ళా మొగలు పెళ్లి చేసుకుంటే ఎవరు వారిని ఏమనొద్దు, ఏమనంటే మీ మీద కేసులు అవుతాయి. ఇప్పటికి హైదరాబాద్లో ఎంతోమంది ఉన్నారు అటువంటి వాళ్ళు. వాళ్ళని పోయి మనం ఒక్క మాట అన్నామంటే మన మీద నాన్ బెలబుల్ కేసులు అవుతాయి. ఈ ఎవరి ఒప్పందాలండి ఇవన్నీ కూడా? చీకటి ఒప్పందాలు కావా? ఏంటండి, కటిక చీకటి జనములను కమ్ముచు ఉన్నది.
దేవుని బిడ్డలారా, యేసుప్రభు వచ్చింది ఎందుకంట? సాతాను క్రియలు లయపరచుటకు. లోకంలో కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యేసుప్రభు వచ్చింది ఇప్పుడు ఎందుకంట? సాతాను యొక్క గూఢమైన సంగతులను, సాతాను క్రియలు లయపరుచుకుని వచ్చినాను అంటున్నాడు ఆయన. మరి మనమేనే లయపరుస్తున్నాం ఏంటండి? యేసుప్రభు వచ్చిన ఉద్దేశం బాగున్నది. నీ జీవితంలో ఎంతగా మోహము చచ్చిపోయింది ఏంటండి? నీ జీవితంలో ఎంతగా కామము చచ్చిపోయింది? కామ క్రోధ లోభ మోహ మదమత్సరములు ఈ అర్షత్ వర్గాలు దేవునికి గాయపరుస్తున్నాయి కదా. నీలో ఎంత ప్రార్థన పట్ల దాహం ఉన్నది, నీలో ఎంత పరిశుద్ధత పట్ల దాహం ఉన్నది, నీలో ఎంత సత్యవాక్యం పట్ల దాహం ఉన్నది. ఇవి లేకపోతే కూడా సాతాను క్రియ అనేది. ఏదో ఒకటి భయ, ఏదో ఒకటి నమ్ముతున్నాం, ఏదో ఒకటి చేస్తున్నాం అనుకోదు. అది కూడా సాతాను యొక్క గూఢమైనటువంటి కార్యక్రమమే. ఏది పడితే అట్లా చేయడానికి వీల్లేదండి. నీకు ఒక క్రమం ఉండాలి ప్రార్థనకు, నీ కుటుంబానికి ఒక క్రమం ఉండాలి. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించను. అనుదిన ప్రార్థన మీ ఇంట్లో జరుగుతుందండి. సంతోషం, జరిగిన వాళ్ళని సంతోషం. అనుదిన ప్రార్థన మీ ఇంట్లో జరిగితే మీ ఇంట్లో ఉన్న వారందరి ముఖాలు నల్లగా ఉంటాయి. మొఖాలు అంటే ఈ మొఖాలు కావు, ఆ మొఖాలు తెల్లగా నల్లగా పెద్ద ప్రాబ్లం లేదు ఏంటండి. కొన్ని ప్లేస్లలో మొఖాలు అంటే ఇవి కూడా మొఖాలు కడుక్కుంటారు అంటారు. అంటే ఇవి కడుక్కోండి అని కాదు, ఇవి కడుక్కోండి. నీటిలో అనుదినం ప్రార్థన జరిగితే నీ మొఖాలు నల్లగా ఉంటాయి. అదే గుర్తు క్రైస్తవునికి. బైబుల్ పట్టుకొని రావడం గుర్తు కాదు, ఇంటి మీద స్టార్ పెట్టడం గుర్తు కాదు, ఇంట్లో బార్ పెట్టడం గుర్తు కాదు. హూ ఇస్ ద రియల్ క్రిస్టియన్? మొదటి శతాబ్దంలో పేతురు, యోహాను, ఆదిమ అపోస్తులు కట్టినటువంటి సంఘంలో భయంకరంగా చిత్రహింసలు పెడుతున్నాడు నీరో చక్రవర్తి. మనం అపోస్తుల కార్యాలు చదువుతాం. వాళ్ళు భయపడి తలుపులు వేసుకొని ప్రార్థనలు చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ దొరికితే అక్కడ చంపిస్తున్నాడు. కొంతమందిని తలకాయ తీసేస్తున్నారు, కొంతమందిని చెరసాల్లో వేస్తున్నారు, కొంతమందిని సింహాలకు ఆహారంగా వేస్తున్నారు. అందరూ భయంతో ఇళ్ళల్లో తలుపులు పెట్టుకుని ప్రార్థన చేస్తున్నారండి. ఈరోజు మనకే భయం లేదు. వారంత భయంలో ఉండి చక్రవర్తులే వారికి విరోధంగా మారినారు, ప్రపంచ చక్రవర్తులు. అటువంటి సమయంలో వాళ్ళు ప్రార్థన ఆపలేరు. అప్పుడు నీరో చక్రవర్తి గారికి అర్థమైంది, అయ్యా క్రైస్తవులు ఎవరు లేరు, అందరినీ మరి చంపేసినామని చెప్పేసి సైనికులు చెప్పినప్పుడు అన్నాడంట, మీరు ఎట్లా లేరని చెప్తున్నారు క్రైస్తవులు? దేశంలో అందరి ముఖాలు మీరు చూడండి, అందరి ముఖాలు మీరు చూడండి. సైనికులకు అంతా ఆర్డర్స్ ఇచ్చిండు, ఎవరి ముఖాలు నల్లగా ఉంటాయో వాడు నిజమైన క్రైస్తవుడు, వాడిని చంపేసిందని చెప్పినట్ట. ఏంటండి ఇప్పుడు అటువంటి పరీక్ష వస్తే ఎంతమంది వెళ్తారు దేవుని యొక్క దృష్టిలో? ఆది సంఘము నార్పుటకు నుంచి ఆ దుష్ట నీరో అధిపతి చలరేగి గర్వించి ఆది క్రైస్తవ భక్తుల స్తంభముల దట్టి తారు పూసి అగ్నిని ముట్టించి కాల్వంగా ఆ సంఘమెంచే అధిపతి అప్పుడే నశించే. క్రైస్తవుండ కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా. ఎండవానాలనియు జడిసి ఎంతకాలము మూలనుందువు, ఎండవానాలనియు జడిసి ఎంతకాలము మూలనుందువు. కండలను ప్రేమింతువేమన్నా ఈ మట్టి కండలు ఎంత పెంచిన మంటికేరన్నా. ఎంత చక్కని పాట రాశారు కోట జక్కయ్య గారు. ఆది సంఘము నార్పేద్దాం అనుకున్నాడు. ఆ రోజే సాతాను నీరో రూపంలో. ఇప్పటిదాకా వాడు ఆర్పకుండా ఉండడానికి ప్రయత్నాలు చేయడండి ఏంటంటే ఇప్పటికీ సంఘాన్ని ఆర్పడానికి ఎన్ని రకాల కుట్రలో ప్రభుత్వాలు చేస్తున్నాయి ఏంటంటే క్రైస్తవులకు రిజర్వేషన్లు తీసేయాలని పార్లమెంట్లో చట్టం చేశారు ఏంటంటే ఈరోజు మనకు అందరికీ ఏరియాలో అందరూ ఇటు జైరాబాద్ ఏరియాలో పోతేనేమో ఎస్సీబీలు మెజారిటీ, అంటే మాదిగలు మెజారిటీగా ఉంటారు క్రైస్తవులు. 80% క్రైస్తవులు అక్కడ. ప్రతి ఊర్లో 2 చర్చిలు ఉంటాయి. ఇటు సంగారెడ్డి ప్రాంతంలో వస్తేనేమో సిఎస్ఐ, ఇంట్లో మొత్తం ఎస్సీసీలు మాలోళ్ళు ఎక్కువ ఉంటారు. మరి సర్టిఫికెట్లలో మాత్రం అందరికీ ఎస్సీబీనో ఎస్సీసీనో ఉంటుంది, అందరు క్రైస్తవులే. వాటి ఎటువంటి చీకటి ఒప్పందాలు చేస్తారు తెలుసా? క్రైస్తవుడైన వానికి ఏ రాయితీ ప్రభుత్వం వర్తించకుండా చేయాలి, ఏ పథకాలు వర్తించకుండా చేయాలి.
కాబట్టి మీరు మార్చుకోవాలి సర్టిఫికేట్లు. మీరు యేసు ప్రభువుని నమ్ముతున్నారు కదా, మీరు చర్చికి వెళ్తున్నారు కదా, మీరు సర్టిఫికేట్లో మార్చుకోండి. సర్టిఫికేట్లో మార్చేసినాం అనుకో, క్రిస్టియన్ అని పెట్టుకున్నాం అనుకో, అప్పుడు నీకు ఎటువంటి రాయితీలు ప్రభుత్వం ద్వారా రావు. ఏదో చేయాలి, వీళ్ళని హింసించాలి క్రైస్తవులను, దేవుని మందిరాన్ని పోకుండా చేయాలి, దేవుని నమ్మకుండా చేయాలి. ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్నో ఉన్నాయి చికుటుంబాలు క్రైస్తవులకు విరోధంగా. ఈరోజు మనలో ఇంకా సాతాన క్రియలు చచ్చిపోకపోతే ఎట్లా? ఏంటంటే చాలా మంది జీవితంలో గమనిస్తే దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి క్రిస్మస్ జరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మారు మనసు పొందినామని చెప్పుకుంటారు కానీ క్రియలు సాతాన క్రియలు ఉన్నాయి. మారామంటూ వేషం వేస్తారు, ఆ వేషముతోనే లోకాన్నెంతో మోసగిస్తారు. మారాలి మారాలి నీ మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఏంటండి ఎటువంటి దేవునికి ఏది కావాలి? మారిన మనసు కావాలా. ఆత్మ చిత్తశుద్ధి లేని శివపూజ వేలరా, ఆత్మశుద్ధి లేని ఆచారం వేలరా, బాండ శుద్ధి లేని పాకం వేలరా. మంచిగా కదా. అంటే మరి దేవునికి మనం శుద్ధి లేని జీవితం ఇస్తే మంచిగా ఉంటుందా అండి? మారు మనసు లేని జీవితం ఇస్తే మంచిగా ఉంటుందా? మారు మనసుకు తగిన క్రియలు ఏం కావాలా? మనము ఫలించాలంటాడు యేసు ప్రభుల వారు. ఈరోజు దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని నమ్ముకుంటారు కానీ లోక వ్యసనాలు. నేను చాలామంది చూసిన, నా చేతులతోనే బాప్సాలు ఇచ్చి వారి కొరకు కన్నీరు గార్చి ప్రసవ వేదన పడి దేవుణ్ణిలో బలపరిచినటువంటి పిల్లలు కొంతమంది బయటికి పోయి ఈరోజు మళ్ళీ మంచిగా తాగుడు కలబడ్డారు. ఒకడు సిగరెట్ తాగుడు కనిపించినాడు, ఒకడు మందు తాగుతున్నాడు, ఒకడు అమ్మాయిల చక్కర్లో పడిపోయాడు. ఏంటండి ఇది? దేవునికి నామానికి మహిమకరమని చెప్పి లోక సంబంధులు ఏ పాపాలు చేస్తున్నారో దేవుని నమ్ముకున్నామని చెప్పుకున్నావు కూడా అదే పాపాలు చేస్తే నీకు వాళ్ళకి ఏంది ప్రత్యేకత? యు ఆర్ ద సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. నువ్వు లోకం నుంచి ఏం చేయబడ్డావు? వేరు చేయబడ్డావు. నాకు అది ఏంటంటే యోసేపు అంటాడు, అయ్యో ఇంత ఘోరమైన దుష్కార్యము నేను ఎలాగూ చేయగలను. ఎవరైనా కలుగుతున్నారు ఈరోజు? అది మారు మనసు పొందినామని లక్షణం. పేరుకు మాత్రం మారు మనసు పొందామని. నాకు చాలా ఒకటి లోకంలో ఉండి తప్పు చేయాలండి. లోకంలో ఉన్నాడు, దేవుని నమ్మలే, వానికి ఇష్టం ఉన్న తప్పు చేసి స్వేచ్ఛ ఉన్నది. వాడు రోజుకొక బ్రాండ్ తాగొచ్చు, రోజుకొక అమ్మాయితో పాపం చేయొచ్చు, రోజుకొక దొంగతనం చేయొచ్చు, రోజుకొక మర్డర్ చేయను కాక సంబంధం లేదు. వాడు నరకానికి వెళ్ళే లైన్లో ఉన్నాడు. కానీ దేవుని నమ్మిన వారు అట్లా చేస్తే ఎంత గాయం. ఒక మనిషిగా, ఒక పాస్టర్గా మా చర్చిలో ఎవడన్నా తప్పు చేస్తున్నట్టే మాకు చాలా బాధ అనిపిస్తుంది. అదే పలానా పిల్లాడదు పిల్ల చక్కరలు పడ్డంటే ఆ పాస్టర్కి సంతోషం ఉండదు. నా కూతురు ఒక పిల్లాని చక్కరలు పడ్డదంటే ఏ తండ్రికి కూడా సంతోషము ఉండదు. మరి పరమతారికి ఎట్లా సంతోషంగా ఉంటుంది? ఏంటంటే సాతాను క్రియలు లయపరచబడాలా. చాలా మంది జీవితం లయపరచబడడం లేదు. యేసుప్రభువు వచ్చిన ఉద్దేశం ఏమిటంటే లోకానికి అపవాది క్రియలు లయపరచడం నేను వచ్చి తిని. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మరి ఎన్నో సంగతులు చెప్పాలి, సమయం లేదు. ఒక అపవాది క్రియ ఏంటంటే యేసుప్రభువు నమ్మకుండా. ఈరోజు మా గురువు గారు రంజితోఫర్ గారు ఒక మంచి పుస్తకం రాశారు, ప్రతి ఒక్కరు చదవాలి. హైందవ క్రైస్తవమైనటువంటి బుక్. వేదములలో, ఇతిహాసములలో, పురాణాలలో ప్రతి పేజీలో యేసుప్రభు గురించి రాయబడ్డది. ఎట్లా రాయబడ్డది అంటే అన్యాపదేశంగా రాయబడ్డది. ఇప్పుడు బైబుల్లో ఒక మాట అంటాడు, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో ఏమన్నాడు? మీరు బైబుల్ చూడకపోయిన పర్వాలేదు, మీకు అందరూ తెలుసు. ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటే ఎవరు చెప్పండి? యేసుప్రభు అని ఎట్లా చెప్తున్నావు? ఏంటంటే అక్కడ గొర్రె పిల్ల అన్నాడు కదా. ఏదో ఒక గొర్రె పిల్లలు గుర్తుకు రాలే మనకు. యేసయ్య ఎందుకు గుర్తుకొస్తున్నాడు? అదే మాట శుక్లయజుర్వేదంలో ఉన్నది. గొర్రెగారు మొదట పుట్టినవారు మీరేనా? మీరు మాత్రమే ఆది సంబూధులా? ఎవడన్నా ఇప్పుడు మన బయట గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెల దగ్గర పోయి గొర్రెగారు మొదట పుట్టినవారు మీరే అంటే దాన్ని తిక్కలేసిన పొడిచిన పొడుస్తూ వచ్చేది. వీడియో పిచ్చి అవలా అన్నట్టు నేను మొదట పుట్టిన వాడిని ఏంది? అసలు గొర్రెలు మాట్లాడతాయా? ఇదిగో లోక పాపాన్ని మోసుకుని పో దేవుని గొర్రె పిల్ల అంటే ఏమి అర్థమైంది? బాప్సం ఇచ్చామనేది ఒక గొర్రె పిల్లని చూసి అంటున్నాడా? ఏంటండి అంటే గొర్రె పిల్ల అంటే ఎవరు గుర్తుకొచ్చారు మనకు? యేసు ప్రభు. మరి శుక్లేశ్వరవేదంలో ఉన్నటువంటి గొర్రెగారు ఎవరు? మరి ఈరోజు ఎంతోమంది హైదవులు ఇది మాల మాదిగల మతం మనకు సంబంధించింది కాదు, మనది ఉన్నత కులం, మన ఉన్నత వర్గం అనుకుంటున్న వారికి అక్కడ ఉన్నటువంటి ఆ సంగతులు కనబడట్లేదా అంటే కనబడనివ్వడం లేదు సాతాను. వాడి క్రియలు లయపరచాలా. ఈరోజు మేము బట్టబయలు చేస్తున్నాం.
శుక్ల యజుర్వేదము 23వ అధ్యాయము 59-60 మంత్రాల్లో వేదహమస్య భువనస్య నాభిమ అన్నాడు. అంటే భూమధ్యపురంలో ఒక నీతి సూర్యుడు పుడతారా బాబా అని స్పష్టంగా వేదం చెప్పింది. భూమధ్యపురం అంటే ఇది భారతదేశమా, అమెరికానా? భూమధ్యపురం అంటే ఇజ్రాయెల్ దేశం. నట్టనడమ నివసించు ప్రజలు అంటాడు ఇస్రాయేల్లో వారిని పట్టుకొని. మరి ఇన్ని స్పష్టంగా ఉన్నాయి కదా. ఈ ఇంద్రుని యొక్క మహత్యమును చూడండి. ఇతడు నిన్న మరణించిన వాడు నేడు సజీవుడై ఉన్నాడు అన్నాడు. ఎవరికి వర్తిస్తుంది అది? భూమి మీద మరణించి తిరిగి లేచిన వాడు ఎవడు? ఏంటండి వేదముల్లో దేవునికి 39 నామదేహాలు ఉన్నాయి. అన్నం వై ప్రజాపతి, పితరహ ప్రజాపతి, వీర్యం వై ప్రజాపతి, సంవత్సరం వై ప్రజాపతి, కాలం వై ప్రజాపతి, ఇట్లా ఎన్నో చెప్తే ఏమంటారు తెలుసా? లాస్ట్కి వచ్చి యజ్ఞ ప్రజాపతి అన్నాడు. యజ్ఞ అంటే అర్థమైంది, యజ్ఞమైన వాడే ప్రజాపతి. ఎవరు యజ్ఞమయ్యారు చెప్పారు? మనుషులు యజ్ఞమయ్యారు. యజ్ఞాలు ఎప్పుడు? రాజసూయం చేసిర్రు, అజామేధం చేసిర్రు, ఇంకా రకరకాల యాగాలు చేసిర్రు. ఒక్కొక్క యాగంలో కోదాన్ని బలర్పించాల. అజమేధంలో సామవేదం చెప్పినటువంటి అజమేధ యజ్ఞం ఎట్లా జరగాలంటే ఒక మేకను తీసుకొచ్చి బలి అర్పించాలి. రాజసూయంలో ఒక గుర్రం తీసుకొచ్చి బలి అర్పించాలి. ఎక్కడ కూడా మనుషులు బలైంది లేదు. మరి ప్రజాపతి దేవేభ్యం ఆత్మీయనామ యజ్ఞం కృతి అనే మాటకు నువ్వేం ఆన్సర్ చెప్తావు? యజ్ఞమైన వాడే ప్రజాపతి అనే మాటకి ఏం ఆన్సర్ చెప్తావు? ఈరోజు మేము చీకటి క్రియలు ఏం చేస్తున్నాం అన్నమాట? తొలగిస్తున్నాం సువార్త ద్వారా. ఇంకా చీకటికి ఛాన్స్ లేదు. నా దేశ ప్రజల్లో అనేకుల్ని చీకటిలో కళ్ళు మూసిండు దుష్టుడు. వేదంలో ఉన్నటువంటి విరాట్ పురుషుల్ని తెలుసుకోకుండా, సత్యాన్ని గ్రహించకుండా, సత్యదేవుని చెంతకు రానియకుండా అపవాది అనేకుల కళ్ళు మూసిండు. ఏంటండి? చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచెదరు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు. అది ఈరోజు హల్లెలూయా. మరణ ఛాయ గల దేశం మీద వెలుగు ప్రకాశిస్తున్నది. చీకట్లో నడిచే ప్రజల మీద వెలుగు ప్రకాశిస్తున్నది. ఇంతకాలము ఆ వెలుగు ప్రకాశించకుండా వేదములో ఉన్నటువంటి వేద భాస్కరునికి కొన్ని మబ్బులు అడ్డం వచ్చినాయి. ఈరోజు అందుకే రంజితోపతి గారితో ఎవరు మాట్లాడలేరు బాబు. వేదములలో ప్రతి పేజీలో యేసు ప్రభుల వారు ఉన్నారని స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పుడు అగ్నిదేవోభవ అన్నారు. అంటే అగ్నిదేవుడా చెప్పండి? ఇప్పుడు మనం ఇంట్లో కట్టెలు కాల్చి రొట్టెలు చేసుకుంటాం. ఇప్పుడు ఆ కింద మండుతున్నటువంటి అగ్నిదేవుడా చెప్పండి? ఏంటండి ఆ మంట రాజు ఇల్లు తలకొట్టదు అనుకో, అగ్నిదేవుడు వచ్చి ఇంటి మీద అంటారా? 12:29లో మన దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడండి. మన దేవుడు దహించు, మన దేవుడు నీతి సూర్యుడు అంటాడు. మన దేవుడు సూర్యుడితో పోల్చబడ్డాడు, మన దేవుడు అగ్నితో పోల్చబడ్డాడు. మరి అక్కడ కూడా గవే ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు అగ్నిదేవోభవ అన్నారు, సూర్యదేవోభవ అంటారు. పొద్దున్నే సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. అంటే ఈ సూర్యుడు దేవుడా చెప్పండి? కనబడుతున్న సూర్యుడు దేవుడా? ఇటువంటి సూర్యుడును కొన్ని కోట్ల మందిని తయారు చేసిన వాడు. కలుగును గాకంటే కలిగినటువంటి అందులో ఒకటి చిన్నది. కానీ ఆయన ఇటువంటి వాడు కాదు కదా, పోల్చిన దాంతో. కానీ ఆయన ఎటువంటి వాడు? కోటి సూర్యుల మేటి యేసుని సాటి ఎవరు రారు ధరలో, ఏటికింత వేరు. నేను తెలంగాణ చెప్తాను, నాకు క్యాస్టకు రాదు. మరి మీ క్యాస్టకు వస్తే అరేవిలో చెప్పండి. హల్లెలూయా. అమ్మ అందరు క్యాస్టకు వస్తుంది. నేనేమన్నా మీ క్యాస్టకు వస్తే అరేవిలో చెప్పుండి అన్న. క్యాస్టకు వస్తుందా? ముగించేసుకుందామా? మరి చాలా యథార్థంగా ఉన్నారు మీరు. దేవునికి స్తోత్రం. వానికి సత్యము తెలవాలా, సాతాని క్రియలు లయపరచబడాలా. వాడు కొన్ని 6000 ఏళ్ళుగా వాడు పునాదులు వేసుకుంటూ వస్తున్నాడండి. చాలా విషయాల్లో పునాదులు వేసుకుంటాడు అపవాది. చాలా కుతంత్రాలు వాని ఉన్నాయి అంటాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో, తుదకు మీరు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన మీరు బలవంతులై ఉండండి. అపవాది యొక్క క్రియలను ఏం చేయండి? మీరు లయపరచండి. యేసు ప్రభుల వారు ఎందుకు వచ్చి చెప్పండి? అపవాది క్రియలు లయపరచుకోవచ్చు. నీకే చెప్తున్నాడు ఈరోజు, అపవాది క్రియలు మీరు కూడా లయపరచాలి. సరే, లోకంలో లయపరుస్తారా సంగతి, నీ జీవితంలో ఎన్ని లయపరచబడుతున్నాయి అపవాది క్రియలు? ఏంటండి? కొంతమంది ప్రార్థనకు ఆసక్తి ఉండదు. ఏంటండి? వేకున లేవడానికి ఆసక్తి ఉంటుంది. మనం అనుకుంటాం చాలాసార్లు మనం మంచి హాయిగా వండుకోవాలి. అది నువ్వు ఎక్కువ నిద్రపోవడం కూడా సాతానుల లక్షణమే, ఎక్కువ తినడం కూడా సాతాను లక్షణమే. కొంతమంది భోజనాలు అనగా రాకెట్ వేగంతో వెళ్తొస్తారు. భోజనాలు స్టార్ట్ అయిన పెళ్ళి కాడ చూస్తాను నేను. ఇట్లా పుస్తకాలు అయిపోకుండా అయ్యగారు ఆశీర్వాదం చేస్తున్నారంటే ఎక్కడ భోజనాలు ఇంకా వాళ్ళకి ఏం కనిపించదు. భోజనాల కాడికి ఎంత స్పీడ్గా వెళ్తారంటే అబ్బాబాబా.
మనం చాలా విషయాలు మితంగా ఉండాలి. అట్లా భోజనాలు కూడా నువ్వు తినడానికి ఎంత ఫాస్ట్గా వచ్చినావో తిన్నాక అంతే ఫాస్ట్గా లేవగలగాలి నువ్వు. అది మితంగా తినడం అంటే. పీకలు కాని దాకా తిని లేవ శాతకుండా అది మితము కాదు. హల్లెలూయా. అట్లా తింటే సోమరిపోతూ వస్తాడు. అందుకే బైబిల్లో దేవుడు అంటాడు, మీరు తిండిపోతులై ఉండకండి, వారి కడిపే దేవుడు ఇల్లే స్వర్గం కనుక వారి నాశనమే వారి అంతం అన్నాడు. నువ్వు కడుపుకి ఎక్కువ సుఖపెట్టొద్దు. ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకా ఇప్పుడు మన ఇక్కడ ఎవరు తిండిపోతులు ఎవరు లేరు. నేను మిమ్మల్ని ఉద్దేశించి అంటలేడు. కానీ మొదటి శతాబ్దంలో కొంతమంది ఏమన్నా భోజన కార్యక్రమాలు ఉంటారంట, పోయి మంచిగా తినేవాళ్ళంట. మంచిగా పీకల దాకా తిని ఇక అరే మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో వయసులు భోజనం అని చెప్పేసి బయటికి పోయి ఆ మోరికాడ కక్కేసి మళ్ళీ వచ్చి తింటారు. తిన్నది మొత్తం కక్కి కుక్క తన వాంతికి తిరిగినట్టు కక్కేసి మళ్ళీ వచ్చి మళ్ళీ తినిపోయేటోళ్ళు అంట. ఎట్లా తినిపోతే నాకు అర్థం కాదు. మొన్న ఒక సహోదరుడు మేము ఏందో పోయినాం, మంచిగా తిరిగి పండుకున్నాడు. అన్న అలా ఆయాసం అవుతున్నది, తినకపోతేనేమో నీరసము, తింటేనేమో ఆయాసము, బ్రతకంతా ఇట్లా అయిపోయింది అని చెప్పేసి తిన్న తర్వాత అటు ఇటు బొల్లాడుతున్నాడు. సరస్ పాస్టర్ గారు నేను పోయినాం. అంత సరే ఒక ట్యాబ్లెట్ వేసుకో అరగని కన్ను ఆయనకు. ట్యాబ్లెట్ వేసుకో అరగని కంటే ఆ ట్యాబ్లెట్ పట్టంత జాగుంటే ఇంకోళ్ళు అడ్డు తింటుంటే కదా. ట్యాబ్లెట్ పట్టంత జాగుంటే ఇంకో లడ్డు గులాబ్ జామున్ తిని వస్తుంటే కదనే అంతకుంటే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు అపవాది క్రియలు యేసుప్రభు ఎందుకు వచ్చింది చెప్పండి? అపవాది క్రియలు లయపరచుకొచ్చిండు. అది నీ ద్వారా కొన్ని లయపరచబడాలి. ఆయన జీవించిన కాలంలో కొన్ని లయపరచుండు ఆయన. ఈరోజు నీవు ఆయన ప్రతినిధిగా నువ్వు కొన్ని లయపరచాలా. నీ జీవితంలో చీకటి ఉండకూడదు. నువ్వు చీకటిని ప్రేమించకూడదు. చీకటి క్రియలను నువ్వు ప్రేమించకూడదు. యేసుప్రభు అంటాడు, బాబు నేను మీకు చీకట్లో చెప్పిన దాన్ని మీరు వెలుగులో చెప్పండి. స్వరస్పాష గారు ఎప్పుడు ఒక మాట అంటాడు నాకు, బ్రదర్ మనం ఏది చేసినా 10 మంది చూస్తారు అనుకుని చేయాలి. ఫోన్లో ఎవరితోనో చాటింగ్ చేస్తున్నాం అనుకో, ఇది ఖచ్చితంగా అందరు చూస్తారు అనుకునేది నేను మాట్లాడాలి. ఏదన్నా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను అనుకో, ఇది అందరూ వినే మాటలైతే మాట్లాడాలి. నేను ఆమెతో మాట్లాడే మాటలు ఎవరు తెలియకపోతే బాగుండు అనుకునే మాటలు మాట్లాడదు. నేను పలానా ప్లేస్లో ఆ కార్యం ఎవరికి తెలియకపోతే బాగుండు అనుకునే కార్యాలు చేయొద్దు అంటాడు. హల్లెలూయా. చీకటి కార్యాలు దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు వచ్చినటువంటి ప్రత్యేకమైన కార్యక్రమం ఈ లోకంలోనికి ఎందుకో తెలుసా? అపవాది క్రియలు లయపరచుటకు ఆయన వచ్చాడు. ఇంకా వేరే సబ్జెక్టులోకి వెళ్ళొచ్చు. అపవాది క్రియలు బోధనలో కూడా చాలా ఉన్నాయి. చాలా బోధలు సాతాను తీసుకొచ్చి పెట్టిన లోకంలో. కొంతమంది యేసు ప్రభే దేవుడు కాదంటాడు. ఇది అపవాది బోధ కాదా? ఆ క్రియలను లయపరచాలి. ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి బోధ. ఎవడేమో అసలు పాటలు పాడద్దు, ఏం పడద్దు బా, ఇదంతా సంగీతములు ఇవన్నీ పాపం. ఇదంతా కూడా మీ పాటలు నాకేలా, అవి అపవిత్రమని దేవుడు అన్నాడు కదా. మీ వాయిద్యములు నాకేలా, అవి అపవిత్రమని దేవుడు అన్నాడు కదా. కాబట్టి పాటలు పాడద్దు, వాయిద్యాలు వాయించొద్దు అంటాడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు. మరి 150 కీర్తన అంతా ఏముంది? తంబురతోనో నాట్యముతోనో తంతి వాయిద్యములతో ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయన గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుణ్ణి ఏంటంటే ఎట్లా స్థుతించాలి మనము? ఎట్లా స్థుతించాలి? మ్రోగు తాళములతో ఆయనను స్థుతించాలి. తంబురతోనూ నాట్యము, కొన్నిసార్లు డ్యాన్స్ కూడా చేయాలి దేవుడి సన్నిధిలో. డీజే పాటల ముందు మాత్రమే కాదు, ఏసే సన్నిధిలో డ్యాన్స్ చేయాలా. ఇప్పుడు పోరాళ్ళంతా ఎక్కడ చేస్తారు? క్రిస్మస్ పండుగ అదే ఉంటుంది అంతా. ఓ రిబల బిట్ట ఏం పాటనే మాది నాకు అర్థమే కాదు ఇప్పటిదాకా. ఏం రిబల బిట్టరా బాబు, దానికి ఎవడు ఇష్టం అంటే వాడు ఎగురుతూ ఉంటాడు. అదే నా దేవుడికి కావాల్సింది.
ఏంటండి దేవుని బిడ్డలారా, ఈరోజు చీకటి ఆవరించింది. సాతాను క్రియలు బోధలోనికి కూడా వచ్చినాయి. మొదట క్రియల్లోకి వచ్చినాయి, లోకంలోనికి వచ్చినాయి, మతంలోనికి వచ్చినాయి, వ్యవస్థలోనికి వచ్చినాయి, బోధలోనికి, క్రైస్తవ సంఘంలోనికి సాతాను క్రియలు వచ్చినాయి. యేసుప్రభు అంటున్నాడు, సాతాను క్రియలు లయపరచుటకే నేను ఈ లోకంలోనికి వచ్చింది. ఏంటండి ఇప్పుడు ఇంతకుముందు సరస్ పాస్టర్ గారు మంచి మాట్లాడారు, అరే బాబు మనం డినామినేషన్లు వేరైనా చర్చిలు వేరైనా అందరం కలిసిపోదాం అంటాం. చాలా మంచి ఆలోచన, అందరం కలిసిపోదాం బాగానే ఉంటుంది. కానీ కలిసిన తర్వాతనే ఉంటుంది కథ. కలిసిన తర్వాతనేమో బ్రదర్ పాట పాడద్దు అంటాడు. అంటే ఇంకో బ్రదర్ అంటే శనివారం చేయాలి ఆరాధన, ఆదివారం అంతా తప్పది, బైబుల్ లేదు, దేవుడు విశ్రాంతి దినం శనివారం పాటించాడు, పాత నిబంధన అంతా కూడా. మీరు అవలాగారులు మీరు ఆదివారం చేస్తున్నారు, వానికి ఏం చెప్తారు? ఏంటంటే ఎవరు వచ్చి ఆదివారం ప్రభు బలియాలే 1వ శతాబ్దం 20వ అధ్యాయంలో అపోస్తుల కార్యం 4వ వచనంలో ఆదివారం రొట్టె విడిచి కూడి ఉన్నామన్నది కాబట్టి ఆదివారం రొట్టె విరువాలి అంటాడు. ఇంకోటి వచ్చి అంటాడు, యేసు ప్రభు పస్కా బలి పశువుగా అర్పించబడ్డాడు, పస్కా బలి పశువు సంవత్సరం ఒకసారి జరుగుతుంది కదా, కాబట్టి యేసు ప్రభు పస్కా బలి పశువుతో పోల్చబడ్డాడు కాబట్టి సంవత్సరం ఒకసారి ప్రభు బలియాలంటాడు, నెలకోసారి వేయాలంటాడు. ఇప్పుడు అది ఎట్లా తెలుస్తుంది? ఎట్లా కలిసి ఉంటాడు చెప్పండి? జీవొక రుచి పుర్రెక్కుగా బుద్ధి ఏంటండి. కొంతమందికి స్వీట్ ఇష్టం, కొంతమందికి పచ్చిమిరపకాయలు కావాలి. వాడికి స్వీట్ ఇస్తే తినబుద్ధి కాదు. ఎప్పుడు మిర్చిలు తిందునా, ఇవి తిందునా, కారం పొడి తిందునా అని చూస్తాం. అది వాళ్ళ రుచి. ఎట్లా సమాధానపరచగలుగుతాం? బలంగా సాతాను క్రియలు వేర్లు వేసుకుని ఉన్నాయి లోకంలో. దీని కొరకు చాలా తెగింపు కావాలి, చాలా ధైర్యం కావాలి. సమాధానపరచబడడం అంటే ఊకే కాదండి. యేసు ప్రభుల వారు యెషయా 9:6 ఏమన్నాడు? ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడేను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతులైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. మరి దేవుడే దిగి రావాలి సమాధానపరచడం. అందుకే మేము ప్రార్థన చేస్తున్నాం. బాబు ఈరోజు భూమి మీద గల్లీకో చర్చ అయిపోయింది, 100 చర్చలు కానీ కాక ప్రాబ్లం లేదు. కానీ అందరం ఒక్క బోధనకు వస్తే మాత్రం చాలా సంతోషం. మనమందరం ఒక్క బోధలో ప్రదర్శించబడ్డప్పుడు యేసుప్రభు భూమి మీదకి వస్తాడు. మనం ఎవరు ఇష్టానుసారంగా వారు ఎంతకాలం జీవించినా యేసుప్రభు రాడు. మీరు గుర్తుపెట్టుకోనండి, యేసుప్రభు రావడానికి స్పష్టమైన సూచన ఇది ఒకటే. ఇజ్రాయెల్లో యుద్ధాలు జరగని, ఇజ్రాయెల్ దేశం మొత్తం బూడిద అయిపోయి అవతల చుట్టుముట్టున్నటువంటి అరబ్ దేశాలని బూడిద కానీ సంబంధం లేదు, ఆయన రాడు. ఎన్ని యుద్ధాలు జరగని, ఏమైనా జరగని భూమి మీద యేసుప్రభు రావడానికి స్పష్టమైన సూచన ఏం తెలుసా? భూమి మీద అందరూ విశ్వాస విషయంలో ఏకత్వం పొందాలన్నాడు. అంతే. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును, అంతవరకు యేసు పరలోక నివాసై ఉంటాడు. అప్పటిదాకా రాడు భూమి మీదకి. అయినా ఎంతకాలం మనం ఎన్నో చర్చలు పెంచుకుంటూ పోవచ్చు, ఎన్నెన్నో కొత్త డినామినేషన్లు రావచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఒక టైం రాబోతున్నది, ఏ డినామినేషన్ వాడైనా, ఏ సంఘం వాడైనా ఒకే బోధలోకి రాబోతున్నారు. ఏంటండి? అప్పుడు యేసుప్రభు వస్తాడు భూమి మీదకి. ఇప్పుడు ఇన్ని సంఘాలు పెరగడం కూడా ఒక సాతాను క్రియనే. దేవుని బిడ్డలారా, హైదరాబాద్లో ప్యారడైస్ ముంగట ఒక చర్చ్ ఉంటుంది. ఆ ప్యారడైస్ హోటల్ ముంగటనే ఈ లెఫ్ట్ సైడ్ బిల్డింగ్లో పెద్ద చర్చ్ ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే, ఒక ఆడేమో ఫోటో ఉంటుంది అంటే బొమ్మని, ఈమెనే సంఘ కన్యాక అంటారు వాళ్ళు. యేసుప్రభు భార్య ఈమెనని చూపిస్తారు, ఆమెను బొమ్మ ఉంటుంది అందులో. మీరు ఎప్పుడైనా పోయి చూడండి, అందులో పోతే మీరు యేసుప్రభు భార్యను చూడవచ్చు. ఆమెను చేసుకుని వస్తారంటే యేసుప్రభు. ఏంటంటే సాటానిక్ చర్చ్ ఉంది హైదరాబాద్లో. సాతానే దేవుడు. అసలు నిజానికి యెహోవా దేవుడు అని, యేసుప్రభు దేవుడు అని నమ్ముతాడు. ఇదంతా తప్పు చేస్తున్నారు. నిజానికి సాతానే దేవుడు అని వానికి ఓ బోధ ఉన్నది. హైదరాబాద్లో చర్చ్ ఉన్నది. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వేరు అండి, ముగ్గురు ఒకటి కాదని బలమైనటువంటి బోధ ఉంది. యెహోవా సాక్షులు. అది త్రిత్వము నమ్మరు, యేసుప్రభు దేవుడు అంటే నమ్మరు. ఇవన్నీ సైతాన్ క్రియలు కావా? ఇప్పుడు నువ్వురైనా మంచి యేసుప్రభు దేవుడు మనకి పెద్దలు బోధించారు, అది తెలిసి తెలియని జ్ఞానంతో ఆ గొల్లలాగా మనం నమ్మినాం, యేసయ్య దేవుడు అని ఆరాధిస్తున్నాం. కానీ హైదరాబాద్లో ఎంత పెద్ద పోరాటము. యెహోవా సాక్షులది పెద్ద సంస్థ భూమి మీద, ఈరోజు పెద్ద సంస్థ, అన్ని దేశాల్లో ఉన్నది. వాళ్ళంతా టార్గెట్ ఏంటంటే యేసుప్రభుని ఆరాధించొద్దు. ఎందుకంటే యేసుప్రభుల వారే తండ్రిని ఆరాధించిండు, తండ్రి నాకంటే గొప్పవాడు అని చెప్పిండు. వీళ్ళు అవలంగనలు యేసుప్రభుని ఆరాధిస్తారంటారు వాళ్ళు. మనం చూసి వాడికి యేసుప్రభు అర్థం కాలే, త్రిత్వంలో ఉన్నటువంటి గొప్పతనం అర్థం కాలే. హూ ఈజ్ జీసస్? ఈరోజు మనం యేసు పుట్టిన సంతోషించాలన్నా బాధపడాలని అర్థమైతే లేదు పరిస్థితి.
దేవుని బిడ్డలారా, ఈరోజు సాతాను క్రియలు లయపరచడానికి నువ్వు చాలా చైతన్యవంతుడు కావాలి. నువ్వు ప్రత్యక్షత గల మనసు పొందుకోవాలి. మనం అజ్ఞానంలో ఉండొద్దు, చీకట్లో ఉండొద్దు. చాలా సంగతులు గ్రహించాలి. చాలా విషయాల్లో మనం చైతన్యవంతులం కావాలి. ఈరోజు చాలామందికి ఈ రకమైన మైండ్ లేదు. ఏంటంటే లోకంలో ఈరోజు దళితులు ఉన్నారు, ఎస్సీబీలు ఎస్సీసీలు రెండు వర్గాల వాళ్ళే, ఎక్కువ అవసరం లేదు. ఈ రెండు వర్గాల వాళ్ళే కలిస్తే 60% ఓటు బ్యాంకు వీళ్ళది. 60%. జహీరాబాద్లో 80% ఎస్సీబీలు ఉన్నారు. అంటే 60% ఓట్లు ఖాళీ ఎస్సీలో ఒక వ్యక్తికి పడ్డవాడు ఎమ్మెల్యే కావచ్చు, ఒక పాస్టర్ ఎమ్మెల్యే చేసుకోవచ్చు. ఇప్పటిదాకా ఒక్కనే చేశారు ఎమ్మెల్యేలు. ప్రతి ఊళ్ళో 2 మెదడు చర్చలు ఉన్నాయి. కానీ ఇప్పటికొచ్చి ఒక క్రిస్టియన్ ఎమ్మెల్యే లేడు 70 ఏళ్ళ స్వతంత్ర పోరాటంలో. ఎందుకు? చైతన్యం లేదు. ఎలక్షన్ టైంలో ఏవో డబ్బులు ఇస్తే మనకు ఓట్లు వేయాలి. ఏంటంటే ఎస్సీబీలు ఎస్సీసీలు 2 వర్గాల వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద ఒకటి కాగలిగితే అనుకున్న ముఖ్యమంత్రిని చేసుకోవచ్చు. నువ్వే వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వచ్చు. దేశంలో నీకు వాడితో 2%, 3% రిజర్వేషన్లు కాదు, నీవే రివర్స్ వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తావు. 90% నువ్వు వాడుకుంటావు. మీ జనాభా అంతున్నది, కానీ చైతన్యం లేని జనాభా ఉన్నది. ఏంటంటే చైతన్యం లేనటువంటి జనాభా. దేవుని బిడ్డలారా, లోకంలో సరే ఆ రకమైన వ్యవహారం ఉంటే ఉండడం కాక ఆత్మీయతలో మనకెంత చైతన్యం ఉన్నది, ఎంతగా సాతాను క్రియలు లయపరచగలుగుతున్నాం, ఎంతగా నువ్వు సాతాను యొక్క కుతంత్రాలను గుర్తించగలుగుతూ ఉన్నావు. పౌలు అంటాడు, మేము సాతాను తంత్రములను ఎరగని వారము కాము అన్నాడు. 2 కొరింథీ 2:12 11-12 వచనాలు. దేవుని బిడ్డలారు, ఈరోజు నీవు నేను మనమన్నా యేసురబి లోకానికి వచ్చింది సాతాను క్రియలు లయపరచడానికి వచ్చిండు. నీకు కూడా లయపరచమని చెప్తున్నాడు. నువ్వు కూడా కొన్ని గ్రహించేటటువంటి స్థాయికి రావాలా. దాని కొరకు ప్రార్థన చేయి. ప్రత్యక్షత ముందుకో దేవుని దగ్గర. ప్రభువా, నాకు సాతాను యొక్క క్రియల్ని తెలియజేయి తండ్రి. ఏర్తిగా వాడి లోకంలో పనిచేస్తున్నాడు, ఏర్తిగా నా జీవితంలో పనిచేస్తున్నాడు వాడు. వారి కుతంత్రాలు పసిగట్టే శక్తి, జ్ఞానం, ఆత్మ సంబంధమైనటువంటి అభిషేకం నాకు దయచేయండి ప్రభు అంటూ మనం ప్రార్థన చేద్దాం రండి. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు రక్షించబడతారు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక నూతన తీర్మానం తీసుకుందాం. యేసు ప్రభు లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం నీ ద్వారా నెరవేరుతున్నదా? దేవుని బిడ్డ, నువ్వు సాతాను క్రియలో కొనసాగితే నీ ద్వారా సాతాను క్రియలు ఎలా లయపరచబడతాయి? నీ రహస్య జీవితమే సరిగా లేకపోతే, నీ ఆత్మ జీవితమే సీరియస్నెస్ గా లేకపోతే, నువ్వు ఇంకా సాతానుతో ఏం పోరాటం చేస్తావు? నువ్వు ఇంకా సాతానుతో యుద్ధం ఏం చేస్తావు? మార్పు పొందు. నువ్వు నిజమైన మారు మనసు పొందకపోతే ఎన్నటికీ నీ జీవితంలో యేసు ప్రభాతం కాడు. డీప్ ఎన్కౌంటర్నెస్ ఉండాలి మన పాపాల విషయంలో. నిజంగా నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొందగలిగితే ఈరోజు దేవుడు నీకు దర్శనమిచ్చమని, ఈరోజు నీ మీదకి ఆయన వెలుగు రాబోచున్నది. నీకు ఆ పశ్చాత్తాపం రావాలి. ప్రభువా, నీ రక్తంలో నాలో నిజమైన మానవ మనస్సు లేదేమో, నిజముగా నీ యొక్క సన్నిధిలో నేను జన్మించిన వ్యక్తిగా లేనేమో, ఒక వేషధారిగా నామకార్థ క్రైస్తవుని ఉండకూడదు. ప్రభువా, నేను ఒక నిజమైన కుమారుడుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, నూతన తీర్మానం తీసుకున్నాడు. పశ్చాత్తాపడకుండా, నూతన జన్మ పొందకుండా, యు ఆర్ నాట్ బీయింగ్ సన్ ఆఫ్ గాడ్. దేవుడి కుమారుడిగా ఉండలేవు. ప్రభు ఈరోజు మనతో మాట్లాడు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రములు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు. రాత్రికాల సమయములో మాతో మీరు మాట్లాడినటువంటి ప్రతి మాట కొరకు నీకు స్తోత్రం. ఎంతో ఓపికగా నీ బిడ్డలు కూర్చొని శ్రద్ధగా వాక్యమును విన్నారు తండ్రి. విత్తబడినటువంటి వాక్యము వారి హృదయములలో నీరు కట్టి ఫలింపచ్చినట్లుగా మీరు కృప చూపించారు. దొంగ దోచుకున్న వాడైనటువంటి అపవాది ఎదురు చూస్తాడు, వాక్యాన్ని దొంగిలించడానికి చూస్తాడు. ఎందుకంటే వానికి లయపరచడానికి వీళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఎత్తుకుపోకుండా దుష్టునికి గద్దించండి. నెమరు వేసుకునే జ్ఞానం ప్రతి బిడ్డకు అనుగ్రహించి
ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా ప్రియులు మోహనాన్ని బట్టి తన కుమారుడు కుమార్తె సతీమణి వారి బంధువులను ఈ స్థలం అందులో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. దైవమా నీకు స్తోత్రాలు. మరి తన గురించి దైవ సేవకులు స్వరగార్చిన సాక్ష్యపడిన స్తోత్రాలు. సేవకుల పట్ల అటువంటి హృదయ సున్నతి విధేయత ఉన్నవారిని నువ్వు ఖచ్చితంగా దీవించు. దేవుడు మోహనాన్ని దీవించండి, ఆశీర్వదించి చేరువచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబాలలో సంతోషము, సమాధానము, నెమ్మది మీరు అనుగ్రహించి మహిమ గంట ప్రభావాలు మీరు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఆమేన్. మిగతా సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తున్నాం. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రత్యేకంగా మన గ్రామానికి, మన గృహానికి మరి ముగ్గురితో పాటు నజరేడని యేసు కూడా వచ్చిండు. అందరూ బట్టి దేవుని స్తోత్రం. టైగర్లు అభిషేకించబడిన వారు సత్య సాక్షులు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మా గురువర్యులు అంటే ఇప్పటిదాకా అన్నాడు అయ్య గారు, ఓఫిరాయ్ గారు అంటే అక్కడ ఉన్న ఆయన. మీరు చూడని వాళ్ళు ఫోటో కూడా చూసి గుర్తుపట్టవచ్చు. ఆయన మన గ్రామానికి వచ్చాడు 2021 సంవత్సరంలో. ఈ పాపని ఎత్తుకున్నాడు, ఆమె పేరు పెట్టాడు. అయితే ఇప్పటి వరకు నన్ను గుర్తుపట్టాడు ఆయన. 2001 సారీ. అయితే ఎందుకు చెప్తున్నానంటే, అయ్యగారికి నువ్వు మా భార్య ఎప్పుడు అంటుంటుంది, ఇన్ని రోజులు అయ్యగారికి నువ్వు గుర్తులేవు అంటే, నేనన్నా దేవునికి మాత్రం గుర్తున్నా. అయ్యగారు మన గ్రామానికి ఎందుకు వచ్చిండు, ఎందుకు అనేదంటే, నాడు పౌలు, ఇప్పుడు ఏలియా, మోషే ఇలాంటి ప్రవక్తలు, ఇర్మియా ప్రవక్తలు కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉన్నాం కదా, యెషయా అలాంటి ప్రవక్త మనకి ఈ తరంలో అద్దంకి రంజిత్ ఓఫిరాయ్ గారు. ఆయన రావడం ఆశీర్వాదం. ఆ సకల సాతాను తంత్రాలు లయం చేయడానికి ఆయన ఒక్కరిని ఏర్పాటు చేసుకున్నాం. సరుకు అంత మంచి భక్తుడు మనకు దొరకడం మన అదృష్టం, దేవుడు మనకిచ్చిన కృప. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు చాలా మంది సేవకులు పేరుగాంచిన, ఇప్పుడు శాలేమయ్య గారు మీకు తెలుసు. శాలేమయ్య గారు ప్రార్థనలో ఇట్లా భూమి మీద ఎవరైనా సరైన భక్తుడు ఎవరు అని చెప్పి అడిగితే అద్దంకి రంజిత్ ఓఫిరాయ్ గారిని చెప్పి చూపించిండండి. మళ్ళీ ముస్లిం అమ్మాయిలు ఉన్నారు, ఒక ముస్లిం సాక్ష్యం కూడా, ఈ భూమి మీద నేను ఎవరిని నమ్మాలయ్యా అంటే అద్దంకి రంజిత్ ఓఫిర్ నా సాధనం అని చెప్పిండండి. అంత మంచి అంటే సరుకు మన దేవుడు మనకు సత్యాన్ని ఇచ్చిండంటే, దేవుని కృప మన పైన ఉన్నది, మన గ్రామం పైన ఉన్నది. ఈ నా తలపు ఒకటి ఏముందంటే, 2 నెలల నుండి జీతాలు లేక నేను బహిరంగంగా అక్కడ టెంట్ వేసి పెడదామనుకున్నాం. మరి ఆ సాతాను తంత్రాలు లయం చేయడానికి వచ్చిన దేవుని దాసులు కూడా ఇప్పటిదాకా చెప్పేది ఏంటంటే, మనము ఏదైనా డబ్బుతో కూడినది కాబట్టి నేను భయపడ్డా అక్కడ పెట్టడానికి. టెంట్ వేయాలి, చుట్టూ అది చేయాలని, బహిరంగంగా పెట్టాలని తలంపు ఉంది. మరి అది నేను ఏప్రిల్ మాసంలో పెట్టాలని తలంపు ఉంది. ఖచ్చితంగా బహిరంగంగా మన గ్రామంలో ఏప్రిల్ మాసంలో పెట్టాలనే తలంపు ఉంది. దానికోసం మన గ్రామంలో నిర్వహించడానికి, మా తలంపును కూడా దేవుడు నెరవేర్చడానికి మీరు కూడా మీ సొంత ప్రార్థన మరి గృహాల్లో చేయండి. మన గ్రామానికి ఇలాంటి వాళ్ళు రావడం మనకు ఆశీర్వాదం. మామూలు కాదు, దేవుని సాధనాలంటే అందరికి అర్థం కాదు, దేవుని వాక్యం అర్థం కాదు. క్రైస్తవులు మన నామమాత్ర జీవితాలే జీవిస్తూ మరి నరకాలంలో పోయిన వాళ్ళు మరణమైన తర్వాత తెలుస్తుంది. ఒక అయ్యగారు ఒక బుక్ రాసిండు, నరకంలో ఒక రాత్రి. నేను చేవెళ్ళు ఉండగా చదివినాను. అయితే గేట్ కాడ అంటే చర్చి పని చేస్తూ గేట్ కాడ పని చేసిన ఆయన నరకంలో ఉన్నాడంట. ఒక విశ్వాసి రాత్రిపూట కలలో నరకంలో ఉన్నట్టు పడ్డది ఆయన. అయితే సేవ చేస్తున్న దాసుడు, సేవ చేస్తున్న సేవకుడు నరకంలోనే స్టార్టింగ్ లోనే కనిపించాడు. అన్నా నువ్వు దేవుని సేవ 24 గంటలు చేసేటోడు, గుడి సేవ చేసేటోడు, నువ్వెందుకు వచ్చినావు అన్న ఇక్కడ అంటే, గట్టిగా మాట్లాడకు, లోపల పాస్టర్ ఉన్నాడు అన్నట్టు. అయ్యా పాస్టర్ ఎందుకు వచ్చిండు ఇళ్లకు అని చెప్పి పాస్టర్ కలవపోతే, గట్టిగా మాట్లాడకు, లోపల బిషప్ ఉన్నాడు అన్నట్టు.
అంటే టోటల్ గా చూపిస్తే అందులోనే ఉన్నారు అని చెప్పి నేను కరెక్ట్గా చెప్తలే. నరకంలో ఒక రాత్రి అనే బుక్ నేను చదివిన కాబట్టి అందులో ఉన్నది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మనల్ని చాలా ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తుండ అంటే ఆయన ప్రేమ మన మీద భూమి మీద ఆయన భక్తులకే ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనందరిని ఏర్పరచుకున్నాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించిన మాటలో మనమున్న ప్రత్యేకంగా ఈ మారుమూరు గ్రామంలోకి వస్తే ఎవరు నమ్ముతారా? నాకు తెలిసిన పెంతుకోసం మా తాత ఉంటాడు సంగారెడ్డిలో, ఇంకా బతికే ఉన్నాడు. అమ్మ వాళ్ళ మేనమ్మ. ఓర్ఫిరాయ్ గారు మీ ఊరికి వచ్చిండా? ఓర్ఫిరాయ్ గారు మీ ఊరికి వచ్చిండా అంటే అవునయ్యా ఓర్ఫిరాయ్ గారు మన ప్యాక్ వచ్చిందంటే ఆయన ఎట్లా వస్తాడు వీడికి అన్నాడు. అంటే దేవుని కృప మన దగ్గరకు ఎందుకు వచ్చిందంటే ఆ ఇంట్లో వండిండు లోపలికి. నన్ను గుర్తుపట్టాడు ఇప్పటికి. ఎందుకు గుర్తుపట్టాడు అంటే నేను అసలు ఆయన విశ్వాసిని లేకపోతే ఆయన భక్తుని వీరభక్తుని అని కూడా తెలియదు. మరి అయ్యగారు వాళ్ళు అప్పుడు అన్నారు కదా బాప్తిసం కూడా తీసుకోలేదని. కానీ దేవుడు అంతకంటే ముందు నన్ను వాడుకున్నాడు. కానీ నా తలంపు ఒకటే, నా గ్రామానికి రావాలి తండ్రి, సదాస్పేటలో నిశ్చిత్తమైతే నాకు ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉంటే బహిరంగ సభ పెడదామనే తలంపు ఉంది. ఆ దేవుని చిత్తం ఎప్పుడు నెరవేరుతుందో కానీ మన గ్రామంలో మాత్రం ఏప్రిల్ మాసంలో ఖచ్చితంగా పెడదామనే తలంపు తీర్మానించుకుంటున్నాం. మరి అయ్యగారు వాస్తవానికి రాత్రి పగలు చెప్పినా మనం శ్రద్ధ కలిగి వింటే మనకు అర్థమవుతుంది. మనం ఎక్కడో అయ్యగారు చెప్పినట్లే మనసు మన దగ్గర లేకపోతే ఇబ్బంది. మరి ఇప్పటి వరకు వచ్చిన నేను పిలిచిన మరి భార్యతో నేను చెప్పకుండా మరి మా భార్య చెప్పినా కూడా వచ్చినందుకు మీ అందరికి పేరు పేరున మరి నమస్కారాలు చెల్లిస్తూ మరి ప్రత్యేకంగా అయ్యగారికి చాలా పనులు గజ్వేల్ నుండి వచ్చిండు. మా అయ్యగారేమో జైరాబాద్ ఉంటుండే. ఇప్పుడు అక్కడ నుండి కూడా రాత్రి వెనక వచ్చారు మా దగ్గరికి సహోదరుడు మరి గాయకుడు. ఆయన కూడా మా దగ్గరకు వచ్చినందుకు ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన గ్రామంలో అంటే మన గృహంలో ఏర్పాటు చేయడం జరిగింది భోజనాలు. మీరందరూ మళ్ళీ ఇంటికి పోయొద్దాం అట్లా కాకుండా భోజనాలు చేసే వెళ్ళగలరని మరి మీ సొంత ప్రార్థనలో ఏప్రిల్ మాసంలో బహిరంగ సభలాగా మన గ్రామంలో నిర్వహించుకోవాలనే సత్యాన్ని అందరూ తెలుసుకోవాలి. హిందువులు కూడా మన క్రైస్తవులు మనటోళ్ళం కూడా తెలుసుకోవాలని నా తలంపు ఉంది. మీ ప్రార్థనల వల్ల కూడా జ్ఞాపకం చేసుకోనండి. దేవుని చిత్తం నెరవేరును గాక.